ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇన్స్టెబిలిటీ ఇన్ ఇండియాస్ నైబర్హుడ్. సో మనకి బంగ్లాదేశ్ అనేది లార్జెస్ట్ బార్డర్ ఉన్న కంట్రీ అనమాట. సో ఈ బంగ్లాదేశ్లో ప్రైమ్ మినిస్టర్ రీసెంట్గా రిజైన్ చేసిండు. సో ఇంటరిమ్ గవర్నమెంట్ అనేది ఒకటి ఫామ్ అయింది. ఓకే, ఇంటరిమ్ గవర్నమెంట్ అంటే టెంపరరీ గవర్నమెంట్ లాగా అనమాట. నెక్స్ట్ ఎలక్షన్స్ అయ్యేంత వరకు ఈ గవర్నమెంటే చూసుకుంటుంది. సో టెంపరరీ బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ లాగా బంగ్లాదేశ్లో ఒక్కటే నోబెల్ ప్రైజ్ అవార్డు విన్నర్ అనమాట. ఆయన మొహమ్మద్ యూనస్. ఈయన ఒక ఎకనామిస్ట్, గ్రామీణ్ బ్యాంక్కి ఫౌండర్ కూడా. సో ఈయన ఇప్పుడు ప్రజెంట్ ఇంటరిమ్ గవర్నమెంట్ అనేది ఫామ్ చేసిండు. సో సౌత్ ఏషియాలో ఈ మధ్య కాలంలో పొలిటికల్ అన్రెస్ట్, స్పెషల్గా ఈ మణిపూర్ ఇష్యూ కానీ, జమ్మూ అండ్ కాశ్మీర్ ఇష్యూ, నేపాల్లో ఫ్రీక్వెంట్గా ప్రైమ్ మినిస్టర్స్ చేంజ్ అయిపోతున్నారు. సో అక్కడ అన్స్టెబిలిటీ, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ టేక్ ఓవర్, శ్రీలంకలో ఎకనామిక్ క్రైసిస్, మిజోరాంలో పొలిటికల్ అన్రెస్ట్, ఇట్లాంటివన్నీ సౌత్ ఏషియాలో ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోతున్నాయి. సో దీనివల్ల మన ఇండియాకి స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లో మళ్ళీ స్టెబిలిటీ పైన ఇంపాక్ట్ పడుతుంది. సో అందుకే ఇది న్యూస్లో ఉంది. బంగ్లాదేశ్లో కూడా రీసెంట్గా మాస్ ప్రొటెస్ట్ అవన్నీ అయినాయి. సో పాసిబుల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ రీసెంట్ డెవలప్మెంట్ ఇన్ బంగ్లాదేశ్. సో ఇక్కడ ఏంది అంటే మన ఇండియాకి ఇంకా బంగ్లాదేశ్ పార్ట్నర్షిప్ మధ్యలో డిస్రప్షన్స్ అనేవి అయినాయి. సో ఇక్కడ అన్రెస్ట్, ప్రొటెస్ట్లు ఇవన్నీ ఎక్కువ అయిపోవడం వల్ల ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ కొంచెం ఎఫెక్ట్ అయినాయి. స్పెషల్గా లీడర్ చేంజ్ అవ్వడం వల్ల, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అవ్వడం వల్ల ఇండియా బంగ్లాదేశ్ పైన ఇప్పుడు ప్రజెంట్ ట్రస్ట్ చెయ్యొచ్చా లేదా అంటే ఇండియా ట్రస్ట్ పైన ఇంపాక్ట్ పడింది. నెక్స్ట్ ఇక్కడ బంగ్లాదేశ్లో అన్రెస్ట్ అవ్వడం వల్ల ఇల్లీగల్ మైగ్రేషన్ ఇవంతా ఎక్కువైపోయినాయి. మళ్ళీ ఫోర్స్డ్ డిస్ప్లేస్మెంట్, ఎందుకంటే అక్కడ స్పెషల్గా మనం చూస్తున్నాం కదా, హిందూస్ని ఎక్కువ అటాక్ చేయడం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. సో దీనివల్ల అక్కడ నుంచి ఫోర్స్డ్గా డిస్ప్లేస్ అవ్వడము, మైగ్రేషన్ అనేది చాలా ఇంక్రీజ్ అయింది. సో దీనివల్ల ఇండియాకి ఎఫెక్ట్ పడుతుంది, ఎందుకంటే మనం లార్జెస్ట్ బార్డర్ షేర్ చేసుకుంటున్నాం బంగ్లాదేశ్తోని. సో ఇండియాకి ఒక పెద్ద థ్రెట్ అనమాట. అండ్ బంగ్లాదేశ్ పైన ఇండియా నెగటివ్గా కూడా రియాక్ట్ అవ్వచ్చు, లేకపోతే బంగ్లాదేశే ఇండియా పైన నెగటివ్గా కూడా రియాక్ట్ అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు. సో ఇట్లాంటి అన్స్టెబిలిటీ ఇవన్నీ కంట్రోల్ చేయాలంటే స్ట్రింజెంట్ రూల్స్ అనేవి ఇండియా తీసుకొని రావాలి. సో ఇది మేజర్ ఇంపాక్ట్ అనమాట. అండ్ ఇంకొకటి, ఇప్పుడు బంగ్లాదేశ్లో ఫ్రీక్వెంట్ అన్రెస్ట్ అవ్వడం వల్ల ఎకనామిక్ ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలా వద్దా, ఆల్రెడీ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ పైన కూడా ఇప్పుడు థ్రెట్ ఉంది. ఎందుకు అంటే ఆల్రెడీ 2016లో $8 బిలియన్ అనేది ఇండియా ఇన్వెస్ట్ చేసింది బంగ్లాదేశ్లో రోడ్ డెవలప్మెంట్ పైన, రైల్వేస్, షిప్పింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఇంత ఖర్చు పెట్టిందనమాట మన ఇండియా, ఇన్వెస్ట్ చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇండియా స్ట్రాటజిక్ రెస్పాన్స్ టు దిస్ అన్సర్టన్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ. సో ఇదేంది అంటే సరే ఓకే, ఇప్పుడు లీడర్ చేంజ్ అయినాడు, సో కొత్త లీడర్షిప్తోని ఎంగేజ్ అవ్వాలి, మంచిగా కొలాబరేట్ అయ్యి వర్క్ చేసేటట్టు ఉండాలి. నెక్స్ట్ బార్డర్ సెక్యూరిటీ పైన, ఇంకా బార్డర్ ఇంటెలిజెన్స్ పైన గ్రిప్ అనేది మనం తీసుకురావాలి. రీజియనల్ స్టెబిలిటీ అనేది మెయింటైన్ చేయాలి. సో అట్లా చేయడానికి ఇంటర్నేషనల్ సపోర్ట్ తీసుకోవాలి మనం స్పెషల్గా. సో ఎస్పెషల్గా ఆఫ్ఘనిస్తాన్ కానీ, మిజోరాం కానీ, నేపాల్, శ్రీలంక ఇవన్నీ మన చుట్టుముట్టున్న కంట్రీసే. సో దీనివల్ల ఏంది, ఇంటర్నేషనల్ సపోర్ట్ తీసుకొని రీజియనల్ స్టెబిలిటీ అనేది మనం మెయింటైన్ చేయాలి. బార్డర్ సెక్యూరిటీ ఇంకా ఇంటెలిజెన్స్ పైన ఎక్కువ గ్రిప్ తీసుకోవాలి. అండ్ స్పెషల్గా చుట్టుముట్టు అన్ని మ్యాక్సిమం కంట్రీస్ అన్స్టెబిలిటీకి గురైనాయి కాబట్టి ఎఫెక్టెడ్ పీపుల్కి హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. అండ్ ఇంకొకటి, వాళ్ళకి లైన్ ఆఫ్ క్రెడిట్ అనేది ఇంక్రీజ్ చేయాలి. లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే ఇంకేం లేదు, లోన్ లాగా అనమాట, లోన్ అమౌంట్. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే అసైలం మేనేజ్మెంట్ అని ఉంటుంది. ఈ అసైలం మేనేజ్మెంట్ అంటే వేరే కంట్రీ నుంచి మన కంట్రీకి రిఫ్యూజీస్ లాగా వస్తారు కదా, వాళ్ళకి షెల్టర్ ఇవ్వడంని అసైలం అంటారు. సో రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ కూడా, బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ అక్కడ రిజైన్ చేసేసి ఇండియాలో తలదాచుకుందనమాట. సో వాళ్ళకి కూడా మనం అసైలం మేనేజ్మెంట్ అనేది ప్రొవైడ్ చేసినాం. సో ఇవన్నీ. సో నెక్స్ట్ లాంగ్ టర్మ్ మెజర్స్ ఎట్లా తీసుకోవాలి అంటే, ఫస్ట్ థింగ్ నైబర్హుడ్ని ఎంపవర్ చేయాలి. ఫర్ సపోజ్ G20 సమిట్లో సౌత్ ఏషియా నుంచి బంగ్లాదేశ్కి మనం ఇన్వైట్ చేసినాం G20 తరపున.
అండ్ నెక్స్ట్ నేబర్హుడ్ ఫస్ట్ పాలసీ అనేది తీసుకొని వచ్చినాం. సో దీనివల్ల ఏంది అంటే బంగ్లాదేశ్కి మనం వ్యాక్సిన్ మైత్రి ఇట్లాంటివన్నీ ప్రొవైడ్ చేసినాం కోవిడ్ టైంలో. నెక్స్ట్ ఫ్లెక్సిబుల్ పాలసీస్ అనేవి డెవలప్ చేయాలి. సో ఎప్పుడెప్పుడు ఏ టైంలో ఏది ఇంపార్టెంటో అట్లాంటి పాలసీస్ అనేవి మనం డెవలప్ చేసుకుంటూ రావాలి. సో ఇవి లాంగ్ టర్మ్ మెజర్స్ మనం ఆల్రెడీ తీసుకున్నాము. నెక్స్ట్ ఇన్స్టెబిలిటీ ఇన్ ఇండియాస్ నేబర్హుడ్. సో మన ఇండియా నేబర్హుడ్లో ఏమేమి ఇన్స్టెబిలిటీ అయింది అంటే ఫస్ట్ థింగ్ మయన్మార్లో 2021లో మిలిటరీ టేక్ ఓవర్ అయింది. సో అక్కడ డెమోక్రటికల్గా ఎలెక్ట్ అయిన ప్రైమ్ మినిస్టర్ని తీసేసి మిలిటరీ అనేది ఓవర్టేక్ చేసుకుంది అనమాట మయన్మార్లో. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ 2021లో ఏమైంది, సేమ్ డెమోక్రటిక్ గవర్నమెంట్ కొలాప్స్ అయిపోయి తాలిబాన్ టేక్ ఓవర్ అయింది. శ్రీలంకలో ఏమైంది 2022లో ఎకనామిక్ క్రైసిస్, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఇవన్నీ ఎక్కువైపోయినాయి అనమాట. మాల్దీవ్స్లో వచ్చేసి 2012 నుంచి పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది ఎక్కువ అయిపోతూనే ఉంది. ఇప్పటికీ కూడా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది ఉంది మాల్దీవ్స్లో. నేపాల్లో వచ్చేసి ఫ్రీక్వెంట్గా గవర్నమెంట్ చేంజ్ అవుతుంది. ఇప్పటికీ 14 గవర్నమెంట్స్ అనేవి చేంజ్ అయినాయి 2000 నుంచి 2020, అంటే 24 ఇయర్స్లో 14 గవర్నమెంట్స్ అనేవి చేంజ్ అయిపోయినాయి. సో ఇట్లా మనకి ఫ్రీక్వెంట్గా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది నేపాల్లో అవుతుంది. ఇవన్నీ మ్యాక్సిమం ఇండియా నేబర్హుడ్లో ఇట్లా అవుతుంది అనమాట. సో నేబర్హుడ్ ఇన్స్టెబిలిటీ ఇంపాక్ట్ ఆన్ ఇండియా. సో ఈ నేబర్హుడ్ ఇన్స్టెబిలిటీ వల్ల ఇండియా పైన ఏం ఇంపాక్ట్ పడుతుంది అంటే ఫస్ట్ థింగ్ మయన్మార్లో ఇన్స్టెబిలిటీ ఉండడం వల్ల అరౌండ్ 32,000 ఎథ్నిక్ చిన్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు మయన్మార్ నుంచి మణిపూర్కి వచ్చినారు. సో మణిపూర్కి రావడం వల్ల అక్కడ ఉన్న మణిపూర్లో ఉన్న ఒరిజినల్ పీపుల్కి ఈ రెఫ్యూజీ పీపుల్కి ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్ అనేది ఎక్కువ అయిపోయింది. అందుకే మనకి ఇంకా మణిపూర్ ఇష్యూ అనేది అట్లనే కంటిన్యూ అవుతూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పుడు తాలిబాన్ ప్రజెంట్ రూల్ చేస్తుంది. సో తాలిబాన్ని కూడా మనం కంప్లీట్గా ట్రస్ట్ చేయలేము. సో దీనివల్ల ఏమవుతుంది, నేషనల్ సెక్యూరిటీ, బార్డర్ టెర్రరిజం ఇవన్నిటిపైన ఎఫెక్ట్ పడుతుంది. నెక్స్ట్ శ్రీలంక అనేది స్ట్రాటజిక్గా మనకి చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఇది ఇప్పుడు అన్స్టేబుల్గా ఉంది. చైనా ఒకవేళ దీనికి సపోర్ట్ చేస్తే మనకే సెక్యూరిటీ థ్రెట్ ఉంటుంది, స్ట్రాటజిక్గా కూడా ప్రాబ్లం ఉంటుంది. అండ్ అక్కడ నుంచి తమిళనాడుకి వచ్చే రెఫ్యూజీస్ చాలామంది ఉన్నారు అండ్ ఎకనామిక్ కన్సర్న్స్ కూడా ఉన్నాయి. మాల్దీవ్స్లో వచ్చేసి రాడికలైజేషన్ కానీ ఇంటర్నల్ పొలిటికల్ అఫైర్స్, దీనివల్ల ఇండియన్ ఓషన్ సెక్యూరిటీ పైన ఇంకా మాల్దీవ్స్కి చైనా సపోర్ట్ చేస్తే ఒకవేళ అది తీసుకుంటే చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనకి సెక్యూరిటీ పరంగా కూడా థ్రెట్ అవుతుంది. నేపాల్లో చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరిగిపోతూ ఉంది. సో దీనివల్ల ఇదొక ప్రాబ్లము. మళ్ళీ ఇంకా నేపాల్లో ఫ్రీక్వెంట్గా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది ఉంది. ఇప్పుడు వే ఫార్వర్డ్ చూసుకుంటే మనము 5S ప్రిన్సిపల్ అనేది తీసుకొని రావాలి, అది అడాప్ట్ చేయాలి. 5S ప్రిన్సిపల్ అంటే సమ్మాన్ రెస్పెక్ట్, సంవాద్ డైలాగ్, సహయోగ్ కోఆపరేషన్, శాంతి పీస్, సమృద్ధి ప్రాస్పెరిటీ. సో ఈ 5S అప్రోచ్ చాలా ఇంపార్టెంట్. మనకి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో కూడా మనం ఇది యూజ్ చేయవచ్చు. సో ఈ సమ్మాన్, సంవాద్, సహయోగ్, శాంతి, సమృద్ధి అనేవి మనం అడాప్ట్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ సమ్మాన్ రెస్పెక్ట్. సో ఎగ్జాంపుల్ వచ్చేసి నేబర్హుడ్ ఫస్ట్ పాలసీ అనేది మనం తీసుకొని వచ్చినాం. సంవాద్ డైలాగ్ వచ్చేసి మనము అన్ని కంట్రీస్తోని ప్రాపర్ డిప్లొమసీ అనేది మెయింటైన్ చేస్తాం. సో ఇట్లా అనమాట. 2.2 ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా. సో ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లాస్ని మనం జెనీవా కన్వెన్షన్స్ అని కూడా అంటాం. సో ఈ జెనీవా కన్వెన్షన్స్ న్యూస్లో ఎందుకుంది అంటే ఇప్పటికీ జెనీవా కన్వెన్షన్స్ మనం ఇంప్లిమెంట్ చేసుకొని 75 ఇయర్స్ అనేది అవుతుంది. సో అందుకు జెనీవా కన్వెన్షన్స్ న్యూస్లో ఉంది. సో ఫస్ట్ ఈ జెనీవా కన్వెన్షన్ 1949ని ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లాస్ అని కూడా అంటాం, లేదా బేసిక్ రూల్స్ ఆఫ్ వార్ అనేది అని కూడా అంటాం. ఓకే, సో ఈ జెనీవా కన్వెన్షన్స్ కింద 4 కన్వెన్షన్స్ అయినాయి. ఓకే, సో ఈ కన్వెన్షన్స్ అన్నీ వార్ టైంలో సోల్జర్స్ని, నార్మల్ సివిలియన్స్ని ఎట్లా ట్రీట్ చేయాలి అనే ఒక లాస్ ఫ్రేమ్ చేసి పెట్టింది. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ 2024 వరకు 75 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. సో ఇప్పటికీ రష్యా యుక్రెయిన్ వార్ ఇవన్నీ అవుతున్నాయి. సో దీనివల్ల సివియర్ హ్యుమానిటేరియన్ లా వయలేషన్స్ అని అవుతున్నాయి. ఓకే, సో ఇన్ఫెక్టెడ్ అంటే గాయపడిన సోల్జర్స్, నార్మల్ సివిలియన్స్ పైన కూడా దాడులు అవుతూనే ఉన్నాయి.
సో ఇది అంతా అగెయిన్స్ట్ ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లాస్. సో ఫస్ట్ ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లాస్ అంటే ఏంది, దీని గురించి డీటెయిల్గా చదువుకుందాం. సో దానికంటే ముందు మనకి ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లాస్ ఒకటి ఉంది, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్ లాస్ కూడా ఉన్నాయి. ఓకే, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్ లాస్ అనేవి బేసిక్గా నార్మల్ బేసిక్ హ్యూమన్ రైట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కిందికి వస్తాయి. ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా ఏం చెప్తుంది అంటే ఇది ఒక లా ఆఫ్ వార్ అనమాట. సో వార్ టైంలో గాయపడిన సోల్జర్స్ని, నార్మల్ సిటిజన్స్ని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి అనేది ఈ ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా రూల్స్ ఫ్రేమ్ చేసి పెట్టింది. ఓకే, సో ఈ జెనీవా కన్వెన్షన్లో ఉన్న 4 కన్వెన్షన్స్ అన్నీ కూడా అన్నీ యూనివర్సల్గా అన్ని నేషన్స్ యాక్సెప్ట్ చేసినాయి. ఓకే, సో దీనికి సంబంధించి మిగతా ట్రీటీస్ కూడా ఉన్నాయి. అది వచ్చేసి హేగ్ కన్వెన్షన్ 1954, ఇది కల్చరల్ ప్రాపర్టీ పైన ప్రొటెక్షన్ గురించి మాట్లాడుతుంది. 1972 బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్. సో బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్ అంటే ఇప్పుడు ఒక ఇన్ఫెక్టెడ్ ఔల్ ఏదైనా వేరే కంట్రీకి స్ప్రెడ్ చేసి అక్కడ మొత్తం డిసీజెస్ అట్లాంటివన్నీ స్ప్రెడ్ చేయడము, ఇవన్నీ బయోలాజికల్ వెపన్స్ కిందికి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ కెమికల్ వెపన్స్ అంటే ఒక కెమికల్ వేసి ప్రజల్ని అంటే వార్లో కెమికల్స్ యూజ్ చేయడము, ఇవన్నీ కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ అంటారు. సో దాని గురించి కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ మాట్లాడుతుంది. నెక్స్ట్ 1998 రోమ్ స్టాట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. సో ఇవన్నీ వేరే ఐహెచ్ఎల్కి రిలేటెడే వేరే ట్రీటీస్ అనమాట. సో దీంట్లో ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ డిస్టింక్షన్. సో వార్ టైంలో సివిలియన్ ఆబ్జెక్ట్స్ని వేరే చేసి యుద్ధం చేయండి అని ప్రిన్సిపల్ ఆఫ్ డిస్టింక్షన్ చెప్తుంది. ప్రిన్సిపల్ ఆఫ్ ప్రొపోర్షనాలిటీ ఇదేం చెప్తుంది అంటే అన్ని రైట్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి అని చెప్తుంది. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రికాషన్. సో మిలిటరీ ఆపరేషన్స్ చేసేటప్పుడు సివిలియన్ ఆబ్జెక్ట్స్ని హామ్ చేయకుండా చూసుకోవాలి అని ప్రిన్సిపల్ ఆఫ్ ప్రికాషన్స్ చెప్తుంది. సో నెక్స్ట్ ఛాలెంజెస్ ఏంది, అసలు ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లాస్ అనేవి అంత కరెక్ట్గా ఎన్ఫోర్స్ అవ్వట్లేదు. దానికి గల ఛాలెంజెస్ ఏంది, ఎందుకు అంటే మేజర్గా ప్రతి కంట్రీ కూడా వాళ్ళ నేషనల్ సెక్యూరిటీకే ఎక్కువ, ఇంకా వాళ్ళ పొలిటికల్ ఇంట్రెస్ట్లకే ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తుంది దాన్ హ్యుమానిటేరియన్ యాక్షన్స్. దీనివల్ల నెక్స్ట్ ఈ ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లాస్ని ఎన్ఫోర్స్ చేసే మెకానిజమ్స్ అనేవి ప్రాపర్గా లేవు ప్రతి కంట్రీలో. ఇది అన్ని కంట్రీస్ యాక్సెప్ట్ చేసినా కానీ ఎన్ఫోర్స్మెంట్ మెకానిజమ్స్ మాత్రం ప్రాపర్గా లేవు. నెక్స్ట్ సావర్నిటీ ప్రిన్సిపల్ అంటే ఇండిపెండెంట్, అంటే ప్రతి కంట్రీ ఏ కంట్రీ కూడా ఇంకొక కంట్రీని ఏమంటారు రూల్ లేకపోతే ఆర్డర్స్ పాస్ చేసే రైట్ ఏ కంట్రీకి లేదు వేరే కంట్రీ పైన. సో అదో సావర్నిటీ ప్రిన్సిపల్ అన్నమాట. సో దానివల్ల ఇంటర్నేషనల్ జ్యూరిస్డిక్షన్ పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఓకే, ఇంటర్నేషనల్ జ్యూరిస్డిక్షన్ అన్ని కంట్రీస్కి రూల్స్ని పాస్ చేయలేదు కదా. సో సావర్నిటీ ప్రిన్సిపల్ కూడా ఒక లిమిటేషనే. నెక్స్ట్ గ్లోబల్ గవర్నెన్స్. ఇప్పుడు మనకి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉంది. సో ఇదొక ఇంటర్నేషనల్ ఏజెన్సీ. ఇందులో వీటో పవర్ ఉన్న కంట్రీస్ 5 ఉన్నాయి. సో ఆ 5 కంట్రీస్ ఉండడం వల్ల పీస్ కీపింగ్ మిషన్స్ ప్రాపర్గా లేవు. ఎందుకంటే రష్యా కూడా ఒక వీటో పవరే. సో రష్యా చైనా ఉండడం వల్ల అంత పీస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ అనేది లేదు. సో వీళ్ళిద్దరికి వీటో పవర్ ఉంది కాబట్టి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ డ్యూటీ హ్యుమానిటేరియన్ లాస్ ప్రొటెక్ట్ చేయడమే. కానీ ఆ హ్యుమానిటేరియన్ లాస్ వయలేట్ అవుతున్నా కానీ ఈ వీటో పవర్స్ ఉన్న కంట్రీస్ వల్ల అది దాని డ్యూటీస్ కరెక్ట్గా పర్ఫామ్ చేయలేకపోతుంది. ఇది ఒకటి. నెక్స్ట్ పీస్ కీపింగ్ మిషన్స్ అనేవి ఉన్నాయి. సో ఏ కంట్రీలో వార్ అవుతుందో ఆ కంట్రీలో యుఎన్ఎస్సి వాళ్ళు వెళ్ళి పీస్ కీపింగ్ మిషన్స్ అనేవి పెడతారు. సో ఏం లేనిది అంటే ఎఫెక్ట్ అయిన పాపులేషన్ని, సోల్జర్స్ని వీళ్ళందరూ హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇట్లా పీస్ కీపింగ్ మిషన్స్ కూడా వీక్ అయినాయి, రిసోర్సెస్ అంత ప్రాపర్గా లేవు. అండ్ ఇంకొకటి సైబర్ వార్ఫేర్ వల్ల ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లాస్ కూడా అండర్ డెవలప్డ్ అయ్యి ఉన్నాయి. నెక్స్ట్ ఇండియా ఏం ఎఫర్ట్స్ పెడుతుంది ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లాస్ని ప్రొటెక్ట్ చేయడానికి అంటే ఫస్ట్ థింగ్
మనకి కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 51 ఉంది. ఈ ఆర్టికల్ 51 అనేది ఇంటర్నేషనల్ పీస్ని ప్రమోట్ చేస్తుంది. ఇంటర్నేషనల్ సెక్యూరిటీ, ఇంటర్నేషనల్ లాకి రెస్పెక్ట్, ఇంకా ఇంటర్నేషనల్ ట్రీటీస్ని ఫాలో అవ్వాలి అనేసి ఆర్టికల్ 51 అనేది చెప్తుంది. ఇది మన కాన్స్టిట్యూషన్లోనే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మిలిటరీ ట్రైనింగ్ అండ్ అవేర్నెస్. సో ఇక్కడ ఏంటి అంటే ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లాస్ అనేవి మిలిటరీ ట్రైనింగ్స్లో ఒక భాగమే. ఓకే, నెక్స్ట్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్లో కూడా మనం యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాం. మనము పీస్ కీపింగ్ మిషన్స్లో లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ అనమాట. మన లార్జెస్ట్ అంటే చాలా ఎక్కువ సోల్జర్స్ పీస్ కీపింగ్ మిషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ నాన్ స్టేట్ యాక్టర్స్ ఎవరైతే ఉంటారో జమ్మూ అండ్ కాశ్మీర్, నార్త్ ఈస్ట్ స్టేట్స్లో వాళ్ళ అందులో ఉన్న వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో వాళ్ళు ఎవరైతే ఇన్స్టెబిలిటీ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళతోని కూడా మాట్లాడడము, డైలాగ్ ఇవన్నీ వాళ్ళతోని ఎంగేజ్ అయ్యి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటట్టు కూడా మనం చూస్తున్నాము. సో ఇట్లాంటి ఎఫర్ట్స్ అనేవి మనం తీసుకొని వస్తున్నాం. నెక్స్ట్ వే ఫార్వర్డ్ వస్తే ఫస్ట్ థింగ్ యుఎన్ఎస్సిలో రిఫార్మ్స్ అనేవి చేయాలి. సో ఈ వీటో పవర్ వల్ల మ్యాక్సిమం పీస్ కీపింగ్ మిషన్స్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లాస్ కూడా వయలేట్ అవుతున్నాయి. సో యుఎన్ఎస్సిలో ఫస్ట్ రిఫార్మ్స్ తీసుకొని రావాలి. నెక్స్ట్ ఒక కంట్రీ అంటే వరల్డ్ మొత్తంలో ఒక జెనీవా కన్వెన్షన్సే కాకుండా రీజియనల్గా కూడా ప్రతి కంట్రీలో ప్రతి రీజియన్లో ఆర్గనైజేషన్స్ అనేవి క్రియేట్ చేయాలి. ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లాస్ అనేవి అవేర్నెస్ పెంచి అందరికీ అది ఇంప్లిమెంట్ అయ్యేటట్టు రీజియనల్ ఆర్గనైజేషన్స్ కూడా తీసుకొని రావాలి. నెక్స్ట్ నేషనల్ లీగల్ సిస్టమ్స్లో ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లాస్ అనేవి ఇంక్లూడ్ అయ్యి ఉండాలి. అండ్ సైబర్ సెక్యూరిటీలో కూడా ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లాస్ డెవలప్ చేయాలి. సో ఇట్లాంటి వే ఫార్వర్డ్స్ అన్నీ ఉన్నాయి. 2.3 షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO. సో కజకిస్తాన్లో రీసెంట్గా 24th సమ్మిట్ అనేది అయింది. సో ఈ సమ్మిట్లో అస్తానా డిక్లరేషన్ అనేది తీసుకొని వచ్చిర్రు. సో ఈ కజకిస్తాన్ 24th సమ్మిట్లో మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అటెండ్ కాలేదు. అండ్ దీంట్లో US సెక్రటరీ ఫస్ట్ టైం దీంట్లో అటెండ్ అయిందనమాట. సో దీని టైటిల్ వచ్చేసి స్ట్రెంథెనింగ్ మల్టీలేటరల్ డైలాగ్ స్ట్రైవింగ్ టువర్డ్స్ ఎ సస్టైనబుల్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ. ఓకే, సో దీని అవుట్కమ్స్ ఏంటి అంటే ఈ సమ్మిట్ అవుట్కమ్స్ టెర్రరిజంని కౌంటర్ చేయడం, ఈ సపరేటిజం మళ్ళీ ఈ ఎక్స్ట్రీమిజంని మొత్తం కిందికి తీసుకురావాలి 2025-27 వరకు అనేసి దీని మెయిన్ అవుట్కమ్స్ అనమాట. సో కజకిస్తాన్ ఈ కంట్రీ ప్రపోజ్ చేసింది. సో వరల్డ్ యూనిటీ ఇంకా పీస్ని మెయింటైన్ చేయాలి, దానికోసం మనం పాటుపడాలి అనేసి కజకిస్తాన్ అంటది. సో ఈ సమిట్లోనే బెలారస్, ఇది ఒక యూరోపియన్ కంట్రీ, ఇది ఫస్ట్ టైం ఈ బెలారస్ అనేది 10th మెంబర్ లాగా యాడ్ అయింది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో. నెక్స్ట్ సో అసలు ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అంటే ఏంది, దీని గురించి కొంచెం డీటెయిల్గా నేర్చుకుందాం. సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 2001లో రష్యా, చైనా, కిర్గిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్ ఇంకా ఉజ్బెకిస్తాన్ వీళ్ళన్ని కంట్రీస్ షాంఘై సమ్మిట్లో SCO అనేది ఫామ్ చేసినారు. సో ఇప్పుడు ప్రజెంట్ 10 మెంబర్స్ ఉన్నారు SCOలో. ఆ 10 మెంబర్స్ వచ్చేసి చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, మన ఇండియా కూడా ఉంది, పాకిస్తాన్ ఉంది, ఇరాన్ 2023లో జాయిన్ అయింది, బెలారస్ వచ్చేసి 2024లో జాయిన్ అయింది. దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే బార్డర్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి సాల్వ్ చేయాలి, మిలిటరీ కోఆపరేషన్ ఉండాలి, ఇంటెలిజెన్స్ షేర్ చేసుకోవాలి, టెర్రరిజంని కౌంటర్ చేయాలి, ఎడ్యుకేషన్, ఎనర్జీ, ట్రాన్స్పోర్టేషన్ ఇట్లాంటి వాటిలలో కోఆపరేషన్ ఇంకా డెవలప్మెంట్ చేయాలి అనేసి మెయిన్ థీమ్ అనమాట ఇది. నెక్స్ట్ సో బెలారస్ 10th మెంబర్ లాగా 24th సమ్మిట్లో యాడ్ అయింది. సో ఈ బెలారస్ మన SCOలో ఉండడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ బెలారస్ అనేది ఫస్ట్ ఎక్స్క్లూజివ్గా జాయిన్ అయిన యూరోపియన్ కంట్రీ.
ఓకే. సో దీనివల్ల ఈ బెలారస్ జాయిన్ అవ్వడం వల్ల ఈ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్, స్పెషల్గా యుఎస్ ఇన్ఫ్లుయెన్స్ అనేది తగ్గించడానికి, దాన్ని కౌంటర్ చేయడానికి బెలారస్ కంట్రీ అనేది యూజ్ అవుతుంది. ఇది పాజిటివ్ ఎఫెక్ట్. నెగటివ్ ఎఫెక్ట్లో చూసుకుంటే ఎస్సీఓ అనేది బేసిక్గా చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఈ ఎస్సీఓ ఆర్గనైజేషన్లో ఎక్కువ ఉంటుంది. సో ఈ బెలారస్ జాయిన్ అవ్వడం వల్ల చైనాకి ఈస్టర్న్ యూరోప్లో యాక్సెస్ దొరికినట్టు అయింది. ఓకే. సో ఇదన్నమాట. అంటే ఏంది బేసిక్గా చైనా ఈస్టర్న్ యూరోప్లో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మేజర్గా బెలారస్ కంట్రీ హెల్ప్ తీసుకుంటుంది. నెక్స్ట్, సో ఇదొక మేజర్ కన్సర్న్ అనమాట. ఎస్సీఓ రోల్ ఏంది ప్రజెంట్ వరల్డ్లో అంటే, ఫస్ట్ థింగ్ ఇది మల్టీలేటరలిజంని రీషేప్ చేస్తుంది. సో సెంట్రల్ ఏషియా వరకే ఉండే మొన్నటిదాకా, కానీ యూరోపియన్ యూనియన్లో ఒక కంట్రీ కూడా యాడ్ అయ్యే వరకు మొత్తం అటు సైడ్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ స్ప్రెడ్ చేసుకుంటూ పోతుంది. ఆల్మోస్ట్ ఎస్సీఓలో 23% ఎకనామీ అనేది ఉంది, 42% పాపులేషన్ ఉంది ఎస్సీఓలో. ఓకే. సో ఇది మేజర్గా వెస్టర్న్ స్ట్రక్చర్ని ఛాలెంజ్ చేయడానికి తీసుకొని వచ్చిర్రు. స్పెషల్గా టర్కీ అనేది నాటో మెంబర్ కంట్రీ అయినా, వెస్టర్న్ కంట్రీ అయినా కానీ ఇది ఎస్సీఓలో ఒక డైలాగ్ పార్ట్నర్ లాగా ఉంది, పర్మనెంట్ మెంబర్ లాగా, అంటే ఫుల్ మెంబర్ లాగా ఉండడానికి కూడా చూస్తుంది టర్కీ. ఓకే. నెక్స్ట్, సెక్యూరిటీ ఇష్యూస్ని ఇది అడ్రస్ చేస్తుంది. స్పెషల్గా ఆఫ్ఘనిస్తాన్లో కొన్ని సెక్యూరిటీ ఇష్యూస్ అడ్రస్ చేసింది. కాకపోతే ఆఫ్ఘనిస్తాన్ కాంటాక్ట్ గ్రూప్తోని ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల, ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల 2005లో ఎస్సీఓ క్రియేట్ అయింది కదా. సో కాబుల్లో రీజియనల్ కోఆపరేషన్ కోసం ఆఫ్ఘనిస్తాన్ కాంటాక్ట్ గ్రూప్తోని ఎక్కువ ఇన్వాల్వ్ అయిందనమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ఘనిస్తాన్ పైన కూడా పడింది. సో మన ఇండియాకి థ్రెట్ అనమాట ఎక్కువ. సో ఇదన్నమాట. నెక్స్ట్, ఎస్సీఓలో ర్యాట్స్ అనే ఒక స్ట్రక్చర్ ఉంది, ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. ఈ ర్యాట్స్ ఏం చేస్తుంది? ర్యాట్స్ అంటే రీజియనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ అనమాట. సో టెర్రరిజంని కౌంటర్ చేయడానికి ఈ ఇన్స్టిట్యూషన్ అనేది తీసుకొని వచ్చారు. సో స్పెషల్గా ఎస్సీఓ కంట్రీస్ అన్నిటికీ ఈ ర్యాట్స్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్, ఎస్సీఓ స్ట్రాటజీస్ ఫుల్ఫిల్ చేయడానికి, స్పెషల్గా చైనా స్ట్రాటజీస్ ఫుల్ఫిల్ చేయడానికి ఎస్సీఓ అనేది ఉంది. అండ్ రష్యా కూడా దీనిని వెస్టర్న్ నేషన్స్, ఒక్కొక్క వెస్టర్న్ నేషన్ని కౌంటర్ చేసి ఒక వెపన్ లాగా కూడా ఎస్సీఓని రష్యా యూజ్ చేసుకోవచ్చు. సెంట్రల్ ఏషియాలో డెవలప్మెంట్ అనేది ఎక్కువ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎన్ఎస్టీసీ, చాబహార్ ప్రాజెక్టు, ఇవన్నీ చేస్తుంది. సో ఎస్సీఓతో కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఏంటి ఆ ఛాలెంజెస్ అంటే, ఇది అంటే ఇప్పటివరకు సెంట్రల్ ఏషియాలో ఉండే వెస్టర్న్ యూరోప్కి కూడా ఇది ఎక్స్టెండ్ అయింది. సో దీనివల్ల ఏంటి అంటే ఎక్కువ ఎక్స్పాన్షన్ అవ్వడం వల్ల, స్పెషల్గా ఇది ఎస్టాబ్లిష్ అయింది రీజియన్ని ఫోకస్ చేయడానికి, వాళ్ళ కంట్రీస్ని మాత్రమే ఎక్కువ ఫోకస్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం కోసం. కానీ ఎక్స్పాన్షన్ వల్ల రీజియనల్ ఫోకస్ అనేది తక్కువైపోతుంది అండ్ ఏషియా పైన ఫోకస్ కూడా తగ్గిపోతుంది. నెక్స్ట్, ఫ్రీక్వెంట్గా ఎస్సీఓ తాలిబాన్ ఆర్గనైజేషన్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంది. సో దీనివల్ల ఆఫ్ఘనిస్తాన్ ఛాలెంజెస్ని అడ్రస్ చేయలేకపోతుంది. తర్వాత ఎస్సీఓకి అంటే ఎస్సీఓ ఐడెంటిటీ అనేది వరల్డ్ వైడ్గా అంత ఎక్కువ లేదు. ఇది ఒక పెద్ద మేజర్ ఛాలెంజ్ అనమాట. సో ఎస్సీఓలో ఉన్న మెంబర్స్, ఎవరా మెంబర్స్? ఎస్సీఓలో మనకి 10 మెంబర్స్ ఉన్నారు కదా, రష్యా, చైనా, ఇండియా, ఇరాన్, పాకిస్తాన్, మళ్ళీ ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్. సో ఈ కంట్రీస్ వాటి ఇంట్రెస్ట్లు ఉంటాయి కదా, కానీ ఇట్లా డైవర్స్ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఎస్సీఓ అంత దాని ఫోకస్ చేయలేదు, దాని మెయిన్ ఆబ్జెక్టివ్ పైన ఫోకస్ చేయలేదు అనేసి ఒక పాయింట్. ఎందుకు అంటే పాకిస్తాన్ అనేది టెర్రరిజం సెంటర్. సో ర్యాట్స్ అనేది టెర్రరిజంని కౌంటర్ చేయడానికే ఉంది. సో ఈ కంట్రీస్, ప్రతి ఒక్క కంట్రీ ఇంట్రెస్ట్ ఫుల్ఫిల్ చేయడం అనేది కుదరదు, డైవర్స్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. సో దీనివల్ల ఎస్సీఓ దాని మెయిన్ ఆబ్జెక్టివ్ నుంచి మిస్లీడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ పెద్ద మేజర్ ఛాలెంజెస్. వే ఫార్వర్డ్ చూసుకుంటే
సో ఇండియా అనేది 2017లో ఫుల్ మెంబర్ లాగా జాయిన్ అయిందనమాట ఎస్సీఓలో. సో ఇదనమాట మేజర్గా. సో ఏంది అంటే రీజనల్ ఫోకస్ పైన ఎక్కువ ఆ, దృష్టి సాధించాలి. నెక్స్ట్ కలెక్టివ్ అప్రోచెస్ పైన ఫోకస్ చేయాలి. ఓన్లీ చైనా ఇష్యూస్నే ఎస్సీఓ ఇష్యూస్ లాగా తీసుకోకుండా అన్ని కంట్రీస్లో ఉన్న డైవర్స్ ఇంట్రెస్ట్ పైన ఫోకస్ చేసి ముందుకు సాగాలి అనేసి వే ఫార్వర్డ్లో ఉంది. 2.4 ఇండియా రష్యా రిలేషన్స్. సో జూలై 2024న ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అఫీషియల్గా రష్యాని విజిట్ చేసిండు ఫర్ 2 రీజన్స్. ఒకటి 22nd ఇండియా రష్యా యాన్యువల్ సమ్మిట్ ఉన్నందువల్ల, అండ్ ఇంకొకటి రష్యా హయ్యెస్ట్ సివిలియన్ ఆనర్ అవార్డ్ అనేది ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ఆఫ్ అపాస్టిల్ అనే అవార్డ్ని మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్కి అవార్డ్ చేసిరనమాట. సో ఫస్ట్ థింగ్ ఇవన్నీ డీటెయిల్గా చదవక ముందుకి ఫస్ట్ ఇండియా రష్యా రిలేషన్స్లో ఫస్ట్ ఎక్కడ నుంచి ఫౌండేషన్ నుంచి ఇప్పటివరకు చూద్దాం. ఫస్ట్ థింగ్ 1947లో ఇండియా ఇంకా సోవియట్ యూనియన్ అఫీషియల్గా డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేసుకున్నాయి. తర్వాత 1962లో MiG-21 ఫైటర్ జెట్ అనేది ప్రొడ్యూస్ చేయడానికి సోవియట్ యూనియన్ దాని టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసింది. సో ఇద్దరు కలిసి దీన్ని ప్రొడ్యూస్ చేసినారు. నెక్స్ట్ థింగ్ 1971. ఈ 1971 అంటే ఇండియా పాకిస్తాన్ వార్ అనమాట. సో బంగ్లాదేశ్ కోసం మన ఇండియా ఫైట్ చేసింది. సో అప్పుడు యుఎస్ మళ్ళీ పాకిస్తాన్ వేరే కంట్రీస్ అన్నీ పాకిస్తాన్కి సపోర్ట్ చేసి మొత్తం బంగ్లాదేశ్ని ఓవర్టేక్ చేసుకునే టైంలో, అట్లాంటి క్రూషియల్ సిచ్యువేషన్లో మన ఇండియాకి రష్యా హెల్ప్ చేసింది. అట్లా హెల్ప్ చేయడం వల్ల మనం ఇండియా పాకిస్తాన్ వార్ అనేది గెలిచినాం. సో అదే ట్రీటీ ఆఫ్ పీస్, ఫ్రెండ్షిప్ అండ్ కోఆపరేషన్. నెక్స్ట్ 1975 అనేది మన ఇండియాకి చాలా ఇంపార్టెంట్ ఇయర్. ఎందుకంటే ఇండియన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఫస్ట్ అడుగు పెట్టబోయింది. ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ అనేది లాంచ్ చేసినారు ఈ ఇయర్లో, ఆర్యభట్ట అనే శాటిలైట్. సో ఇది లాంచ్ చేయడానికి మేజర్గా లాంచ్ వెహికల్ కావాలి. సో ఆ లాంచ్ వెహికల్ వచ్చేసి సోయూజ్. సో ఈ సోయూజ్ అనేది రష్యా మనకి ప్రొవైడ్ చేసింది. సో దీనివల్ల ఈ సోయూజే ఆర్యభట్టాని లాంచ్ చేసింది. సో ఇందులో కూడా సోవియట్ యూనియన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. నెక్స్ట్ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్, కుదంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అగ్రిమెంట్ అనేది చేసింది. సో దానివల్ల ఇద్దరు కంట్రీస్ మన ఇండియా కలిసి మన ఇండియాలో కుదంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది ఎస్టాబ్లిష్ చేసారు. నెక్స్ట్ 1993లో ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ కోఆపరేషన్ అనేది ఉండే. నెక్స్ట్ 2000లో ఇండియా రష్యా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది సైన్ చేసారు. 2010లో స్పెషల్ అండ్ ప్రివిలేజ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. మళ్ళీ 2021లో ఫస్ట్ ఇండియా రష్యా 2+2 డైలాగ్ అనేది లాంచ్ చేసినారు. సో ఇట్లా ఇంత మంచి బ్యాక్గ్రౌండ్ ఉందన్నమాట మన ఇండియా రష్యా ఫ్రెండ్షిప్కి. అందుకే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా రష్యా హెల్ప్ చేయడానికి వెనకకపోలేదు. ప్రతి దాంట్లో రష్యా పాజిటివ్గానే రియాక్ట్ అయింది. సో ఈ రీజన్స్ వల్లనే మన ఇండియా అఫీషియల్గా రష్యా యుక్రెయిన్ వార్కి అగెయిన్స్ట్గా ఏం మాట్లాడలేదు ఇప్పటికీ కూడా. కానీ రష్యాకి ఈ మీటింగ్ అయ్యేటప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ చేయకుండా కొంచెం పీస్ఫుల్ అగ్రిమెంట్స్ అనేవి చెయ్యండి అని చెప్పింది అంతే. కానీ రష్యాకి అగెయిన్స్ట్గా మన ఇండియా ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు. సో ఎందుకు అంటే ఇంత మంచి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి. సో రష్యా మన ఇండియాకి లాంగ్ టర్మ్ ఫ్రెండ్. సో ఈ సమ్మిట్లో మనకి 22nd ఇండియా రష్యా యాన్యువల్ సమ్మిట్ అయింది. సో దాంట్లో మేజర్ అవుట్కమ్స్ వచ్చేసి ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ ప్రొవైడ్ చేయాలి అని, మిలిటరీ కోఆపరేషన్ ఎక్స్పాండ్ చేయాలి అని, పీస్ఫుల్ అగ్రిమెంట్స్ చేయాలి రష్యా యుక్రెయిన్ వార్లో అనేసి. నెక్స్ట్ మన ఇండియా సిటిజన్స్ రష్యాలో ఉంటారు కదా, వాళ్ళకి సర్వీసెస్ ఎక్స్పాండ్ చేయడం కోసం రెండు కాన్సులేట్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేసారు. కజాన్ ఇంకా ఏకార్తెన్బర్గ్ అనేసి ఈ 2 ప్లేసెస్లో కాన్సులేట్స్ అనేవి తీసుకొచ్చినారు మన ఇండియన్ కమ్యూనిటీకి. సో ఇదన్నమాట మేజర్ అవుట్కమ్స్. తర్వాత కీ మైల్ స్టోన్స్ చూసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి సిగ్నిఫికెన్స్ ఆఫ్ రష్యా ఇండియా రిలేషన్స్. సో దీంట్లో సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే మేజర్గా చైనాస్ ఇన్ఫ్లుయెన్స్ని కౌంటర్ చెయ్యాలి అంటే స్ట్రాటజిక్గా ఇండియా రష్యా ఒకటే కన్సర్న్ షేర్ చేసుకుంటున్నాయి. సో స్ట్రాటజిక్గా
ఇండియా రష్యా రిలేషన్స్ అవసరం. నెక్స్ట్ వరల్డ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడానికి ఇండియా రష్యా రిలేషన్స్ అవసరం. ఎందుకంటే యుఎస్ దాని కరెన్సీ ద్వారా, ఐటీ సెక్టర్ ద్వారా టోటల్ వరల్డ్ని రూల్ చేసే స్టేజ్కి వెళ్ళిపోయింది. సో యుఎస్ అనేది ఒక డామినెంట్ పొజిషన్ తీసుకుంది వరల్డ్ ఆర్డర్లో. సో వరల్డ్ ఆర్డర్ని బ్యాలెన్స్ చేయాలంటే ఇండియా రష్యా రిలేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత సో ఇండియా దగ్గర పాపులేషన్ ఉంది, రష్యా దగ్గర టెక్నాలజీ ఉంది. సో ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మిలిటరీ కొలాబరేషన్ కూడా చేసినారు. బ్రహ్మోస్ క్రూజ్ మిసైల్ కానీ, కలాష్నికోవ్ AK-203 అసాల్ట్ రైఫిల్స్ కానీ ఇవన్నీ జాయింట్ ప్రొడ్యూస్ చేసినారు. సో మిలిటరీ కొలాబరేషన్ కూడా మంచిగా ఉంది. నెక్స్ట్ థింగ్, యుఎస్ ఇంకా చైనా మీద ఎక్కువ డిపెండ్ కాకుండా బ్యాలెన్స్ చేయాలి అనేసి రష్యా ఇండియా రిలేషన్స్ వాళ్ళ ఎకనామిక్ కానీ ట్రేడ్ పరంగా కోఆపరేషన్ పెంచుకుంటున్నాయి. నెక్స్ట్ టెర్రరిజంని కౌంటర్ చేయడానికి. తర్వాత ఈ 2 కంట్రీస్ యునైటెడ్ నేషన్స్లో కానీ, బ్రిక్స్లో కానీ, SCOలో ఇవన్నిట్లో ఉన్నాయన్నమాట. మల్టీలేటరల్ ఫారమ్స్లో కూడా 2 కంట్రీస్ ఉన్నాయి. సో ఇట్లా ఈక్వల్గా వాళ్ళ ఐడియాస్ని షేర్ చేయడం, వాళ్ళ ఇంట్రెస్ట్ని షేర్ చేయడం ఇట్లా అవుతుందన్నమాట. సో అందుకు ఇండియా రష్యా రిలేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇండియా వల్ల రష్యాకి ఏం ఉపయోగం అంటే, ఫస్ట్ థింగ్ మన ఇండియా డెమోక్రసీ అనేది మేజర్గా వెస్ట్ ఫ్రెండ్లీ డెమోక్రసీ అనమాట. సో వెస్టర్న్ కంట్రీస్తో మనం మంచిగా ఉంటాం. సో రష్యాకి ఏం కావాలి, ఒక మీడియేటర్ కావాలి. వెస్ట్కి రష్యాకి అస్సలు పడదు. సో వీళ్ళిద్దరికీ మంచిగా బ్యాలెన్స్ చేయాలి అంటే ఫస్ట్ ఒక మీడియేటర్ ఉండి ఇటు సైడ్ డిస్ప్యూట్స్ అనేవి సాల్వ్ చేయాలి. సో అట్లా మన ఇండియా ఉంటుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి రష్యా డిఫెన్స్ ఎక్విప్మెంట్కి మన ఇండియా ఒక పెద్ద మార్కెట్ అనమాట. సో ఇప్పటికీ కూడా మనము డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ చాలా కొంటాం రష్యాతోని. ఆల్మోస్ట్ 4th లార్జెస్ట్ ట్రేడ్ అనేది డిఫెన్స్ సెక్టర్లో మనం రష్యాతోనే చేస్తాం. ఇంకొకటి క్రూడ్ ఆయిల్ కూడా మన ఇండియా అనేది రష్యాకి పెద్ద మార్కెట్ అనమాట. సో క్రూడ్ ఆయిల్ కూడా వచ్చి అమ్ముతుంది రష్యా. నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ ట్రేడింగ్ పార్ట్నర్స్లో రష్యా 4th పొజిషన్, ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇండియాకి ఎట్లా ఇంపార్టెంట్ రష్యా అంటే, ఫస్ట్ థింగ్ రష్యా ఇప్పటి వరకు ఇండియా యొక్క పొలిటికల్ ఇంట్రెస్ట్ కానీ అన్నిటికీ సపోర్ట్ చేసింది రష్యా. సో ఇప్పటి వరకు అట్లా సపోర్ట్ చేస్తూనే ఉంది. నెక్స్ట్ థింగ్ రష్యా UNSCలో ఇండియాస్ పర్మనెంట్ మెంబర్షిప్ కోసం కూడా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇండియాకి టాప్ మిలిటరీ సప్లయర్ అంటే మన రష్యానే. తర్వాత ఈ రష్యా ట్రేడ్ పరంగా కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే కనెక్టివిటీ, యూరేషియాలో కనెక్టివిటీని ప్రొవైడ్ చేస్తుంది రష్యాతో మంచిగా రిలేషన్స్ మెయింటైన్ చేస్తే. ఫర్ ఎగ్జాంపుల్ INSTC ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఎస్టాబ్లిష్ చేసిర్రు. తర్వాత నార్దర్న్ సీ రూట్ అనేది ఉంది. చెన్నై వ్లాడివోస్టాక్ ఈస్టర్న్ మ్యారిటైమ్ కారిడార్ కూడా ఉంది. సో దీనివల్ల మనం ఇండియా యురేషియాతోని కనెక్టివిటీ ఎక్కువ ఎక్స్పాండ్ చేయొచ్చు. నెక్స్ట్ థింగ్ ఫార్మస్యూటికల్ సెక్టర్లో కూడా మన ఇండియా అనేది రష్యాలో ఎమర్జ్ అయిపోయింది అనమాట. ఇండియన్ ఫార్మస్యూటికల్ సెక్టర్ అనేది రష్యాలో చాలా ఎమర్జ్ అయిపోయింది. ఇట్లా ఆల్మోస్ట్ జర్మనీ ఫార్మస్యూటికల్ సెక్టర్ని రీప్లేస్ చేసే అంత. నెక్స్ట్ థింగ్ టెక్నాలజికల్ కోఆపరేషన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి రష్యాతోని. సో టెక్నాలజీ ఎక్స్చేంజ్ కూడా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ కుదంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కానీ, గగన్యాన్ మిషన్స్లో హెల్ప్ చేయడం కానీ, టెక్నాలజికల్ కొలాబరేషన్స్ అనేవి మంచిగా ఉన్నాయి. సో ఇట్లా మనకి టెక్నాలజీ పరంగా, ట్రేడ్ పరంగా, కనెక్టివిటీ పరంగా, స్ట్రాటజికల్గా, డిఫెన్స్ పరంగా, పొలిటికల్ పరంగా, ఇవన్నిటి పరంగా రష్యా అనేది మనకి చాలా హెల్ప్ఫుల్. ఛాలెంజెస్ ఆఫ్ ఇండో రష్యా రిలేషన్స్ గురించి చూద్దాం. సో ఏంది అంటే రష్యా యుక్రెయిన్ వార్ టైంలో ఇండియా ఒక్కసారి కూడా ఆ వార్ పైన రెస్పాండ్ కాలేదన్నమాట. సో మన ఇండియా అనేది డెమోక్రటిక్గా చాలా మేజర్ కంట్రీ. సో ఆ కంట్రీ, అంత స్టేటస్ ఉన్న కంట్రీ రష్యా యుక్రెయిన్ వార్ పైన ఏం రెస్పాండ్ అవ్వలేదు అని USA క్రిటిసైజ్ చేసింది. సో ఇదొక ఛాలెంజ్. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, మేజర్గా మిలిటరీ డీల్స్ మనం చేసుకోలేము. ఎందుకంటే రష్యా పైన USA క్యాట్సా యాక్ట్ కింద శాంక్షన్స్ వేసిందనమాట. క్యాట్సా యాక్ట్ ఏంది ఇక్కడ అంటే, కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్స్
యాక్ట్ అనమాట ఇది. ఇదేంది అంటే ఈ యాక్ట్ కింద ఏ కంట్రీకి అయితే క్యాట్సా విధించిందో ఆ కంట్రీతోని ట్రేడ్ చేస్తే ఆ ట్రేడ్ చేసిన కంట్రీ పైన శాంక్షన్స్ అనేవి పడతాయి. అట్లా శాంక్షన్స్ పడ్డప్పుడు ఏమవుతుంది అంటే మేజర్గా వేరే కంట్రీస్, స్పెషల్గా అమెరికాకి సపోర్ట్ చేస్తున్న కంట్రీస్ వాటితో డీల్ చేయవు, ట్రేడింగ్ చేయదు. సో అట్లా చాలా ఎకనామికల్గా శాంక్షన్స్ అవి ఇవి పడతాయి అన్నమాట. సో అట్లా క్యాట్సా విధించినా కానీ ఆల్రెడీ S-400 అనేది డీల్ చేసుకున్నాము, కానీ మనం ఇంకా మేజర్ డీల్స్ అనేవి చేసుకోలేము, ఎందుకంటే యుఎస్ఏ శాంక్షన్స్ చేసింది. సో అట్లా మేజర్గా మిలిటరీ డీల్స్ మనం చేసుకోలేము. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఇట్లా చేసుకోకపోవడం వల్ల కూడా రష్యా ఇండియా రిలేషన్స్ ఎఫెక్ట్ అవుతాయి. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మనము ఎక్కువ శాతము యుఎస్ఏతోని పార్ట్నరింగ్ చేస్తున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇండో పసిఫిక్ రీజియన్ని మంచిగా ప్రొటెక్ట్ చేయడం కోసం క్వాడ్ గ్రూపింగ్ ఫామ్ చేసినాం. ఓకే, సో అట్లా మళ్ళీ నెక్స్ట్ రష్యా ఇంకా చైనా టైస్ అనేవి ఇంప్రూవ్ అవుతున్నాయి. ఇది కూడా మనకు పెద్ద మేజర్ ఛాలెంజ్ అనమాట. మళ్ళీ రష్యా పాకిస్తాన్ టైస్ కూడా ఎక్కువ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఇవన్నీ మేజర్ ఛాలెంజెస్. సో మన శత్రు దేశాలతోని రష్యా టైస్ అనేవి పెంచుకుంటుంది. సో సేమ్ మనం కూడా అట్లనే చేసినాం, యూఎస్ఏతో ఎక్కువ పార్ట్నర్షిప్ చేస్తున్నాం. సో ఇవన్నీ మేజర్ ఛాలెంజెస్. నెక్స్ట్ వే ఫార్వర్డ్కి వస్తే ఫస్ట్ థింగ్ మ్యూచువల్ ట్రస్ట్ అనేది ఎక్కువ పెంచుకోవాలి ఇండియా ఇంకా రష్యా. తర్వాత ట్రేడ్ డైవర్సిఫై చేయాలి, స్పెషల్గా ప్రైవేట్ బిజినెస్ సెక్టర్స్ని కూడా రష్యా ఇండియా రిలేషన్స్లో ఇన్వాల్వ్ చేయాలి. ఓన్లీ అఫీషియల్గానే కాదు, ప్రైవేట్ సెక్టర్ని కూడా తీసుకొని రావాలి. సో దట్ ఇండియన్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, టెక్నాలజీ పరంగా ఇంక్రీజ్ అవుతుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా కూడా చాలా బూస్ట్ వచ్చినట్టు ఉంటుంది. నెక్స్ట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఎక్కువ ప్రమోట్ చేయాలి. తర్వాత లాజిస్టిక్ ఎక్స్చేంజ్ అగ్రిమెంట్స్ అనేవి ఇంక్రీజ్ చేయాలి. సో వీటి వల్ల రష్యా యుక్రెయిన్ వార్స్ కొంచెం మెరుగుపడతాయి. 2.5 ఇండియా యూకే రిలేషన్స్ గురించి నేర్చుకుందాం. సో రీసెంట్గా యునైటెడ్ కింగ్డమ్ ఫారెన్ సెక్రటరీ ఇండియాకి విజిట్ చేసిండు. సో ఆ విజిట్ పరంగా ఇండియా యూకే టెక్నాలజీ సెక్యూరిటీ ఇనిషియేటివ్ అనేది లాంచ్ చేసినారు. సో ఈ టెక్నాలజీ సెక్యూరిటీ ఇనిషియేటివ్ కింద మేజర్గా కొన్ని క్రిటికల్ సెక్టర్స్ పైన ఫోకస్ చేసారు. అవి వచ్చేసి టెలికామ్ సెక్టర్, క్రిటికల్ మినరల్స్, సెమీ కండక్టర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ, దీనిపైన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఈ టెక్నాలజీ సెక్యూరిటీ ఇనిషియేటివ్ అనేది ఇండియా ఇంకా యూకే తీసుకొని వచ్చినారు. ఓకే, సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇండియా ఇంకా యూకే రిలేషన్స్ అనేవి ఎక్కువ అవుతా వస్తున్నాయి. దానికి గల రీజన్స్ వచ్చేసి ఫస్ట్ థింగ్ 2021 నుంచి ఇండియా యూకే రిలేషన్స్ అనేవి ఎక్కువ అవుతా వస్తున్నాయి. దానికి గల కారణం కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది తీసుకొని వచ్చినారు 2021. సో అప్పటి నుంచి ఇండియా యూకే రిలేషన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతూ ఉన్నాయి. అంతకుముందుకి 2015లో డిఫెన్స్ కోఆపరేషన్ అనేది ఇద్దరు కంట్రీస్ సైన్ చేసినాయి. తర్వాత హెల్త్ పరంగా స్పెషల్గా COVID-19 సిచ్యువేషన్ అప్పుడు ఆస్ట్రాజెనికా ఇంకా సిరమ్ ఇన్స్టిట్యూట్ ఈ హెల్త్ ఛాలెంజెస్ని అడ్రస్ చేయడానికి ఇండియా నుంచి ఇంకా యూకే నుంచి కొలాబరేట్ అయినాయి అన్నమాట. సో ఇండియన్ డయాస్పోరా, సో ఆల్మోస్ట్ యూకేలో ఉన్న 1.8 పాపులేషన్ మన ఇండియన్ పాపులేషనే. సో వాళ్ళు ఆల్మోస్ట్ యూకే కంట్రీకి 6% ఆఫ్ జీడిపి అనేది ఇస్తున్నారు, కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో అదనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే యూకే అనేది 12th లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. సో ఆల్మోస్ట్ మన ఇండియాలో యూకే అనేది 6th లార్జెస్ట్ ఇన్వెస్టర్ అనమాట 2000 నుంచి 2023తో కంపేర్ చేసుకుంటే. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇండియా యూకే రిలేషన్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ అనమాట, సిగ్నిఫికెన్స్ అనేది ఇండియా యూకేకి ఎక్కువ పెరిగిపోతుంది. ఎట్లా అంటే ఫస్ట్ థింగ్ మల్టీలేటరల్ టైస్ అనేవి ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాయి. ఇండియా యూకే రిలేషన్స్ ఇంప్రూవ్ చేయడానికి కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ మళ్ళీ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. అండ్ ఇండియాకి యుఎన్ఎస్సిలో పర్మనెంట్, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్ లాగా ఉండడానికి యూకే కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకొకటి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన 2 ఇంపార్టెంట్ టర్మ్స్ వచ్చేసి డార్క్ షిప్పింగ్ ఇంకా గ్రే షిప్పింగ్. సో డార్క్ షిప్పింగ్ అంటే ఇల్లీగల్గా షిప్పింగ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ, డ్రగ్ ట్రాఫికింగ్ కానీ,
ఇట్లాంటి ఇల్లీగల్ పనులన్నీ ఏమంటారు, ట్రాకింగ్ అవ్వకుండా డార్క్ షిప్పింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో ఇది ఇల్లీగల్ పర్పస్కి. గ్రే షిప్పింగ్ వచ్చేసి మిలిటరీ వాళ్ళు చేస్తారనమాట. సో ఇది డార్క్ షిప్పింగ్, గ్రే షిప్పింగ్ ఇవన్నీ ట్రాక్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ టెక్నాలజీ షేరింగ్, సెక్యూరిటీ అనేది కావాలి. సో ఇండో పెసిఫిక్ ఓషన్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ కోసము ఇండియా పెసిఫిక్ ఓషన్ ఇనిషియేటివ్ అనేది లాంచ్ చేసినారు. సో యూకే కూడా దీంట్లో జాయిన్ అయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిఫెన్స్ కోఆపరేషన్ అనేది పెరిగింది. ఇద్దరు కంట్రీస్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ క్యాపబిలిటీ పార్ట్నర్షిప్ అనేది సైన్ చేసినారు. దానివల్ల మన ఇండియన్ నేవీకి కూడా చాలా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ట్రేడ్ పార్ట్నర్షిప్ కూడా ఇండియా యూకేకి ఇద్దరికి మంచిగా ఉంది. అదనమాట. నెక్స్ట్ థింగ్ ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి నేర్చుకుందాం. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంది, ఒక రెండు కంట్రీస్ సైన్ చేస్తాయి. సో ఆ రెండు కంట్రీస్ ఫస్ట్ ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది. సో ఇండియా గూడ్స్ యూకేలో ఏం ఎక్స్ట్రా ట్యాక్సెస్ లేకుండా దానిని టారిఫ్స్ అంటారు అనమాట. టారిఫ్స్ అనేవి ఎక్కువ విధించకుండా తక్కువ టారిఫ్స్ లేకపోతే జీరో టారిఫ్స్ విధించి మనం ట్రేడ్ చేసుకోవచ్చు. సేమ్ అట్లనే యూకే కూడా మన కంట్రీలో జీరో ట్యాక్స్ కట్టి లేకపోతే చాలా తక్కువ ట్యాక్స్ కట్టి ట్రేడ్ అనేది చేసుకోవచ్చు. దాన్నే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేసి అంటారు. సో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది సైన్ చేయాలని అనుకుంటున్నారు. ఆల్మోస్ట్ 2022లోనే స్టార్ట్ చేసారు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది. ఈ 2022లో స్టార్ట్ చేసిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఆల్మోస్ట్ టారిఫ్ లైన్స్ ట్యాక్సెస్ 90% ట్యాక్సెస్ అనేవి తగ్గించినాయి. ఓకే, సో స్పెషల్గా ఈ టారిఫ్స్ అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల వచ్చిన బెనిఫిట్స్ ఏంటి అంటే స్పెషల్గా ఫ్యాషన్, హోమ్ ఫేర్, ఫర్నిచర్, ఎలక్ట్రికల్ డివైసెస్ ఇట్లాంటి వాటిపైన టారిఫ్స్ అనేవి చాలా తక్కువ పడుతున్నాయి. అండ్ ఎంఎస్ఎంఈ టెక్స్టైల్ సెక్టర్, జెమ్స్, జ్యువెలరీ ఇవన్నిటిపైన ఇంపోర్ట్ డ్యూటీస్ అనేవి లేవు. అండ్ డబుల్ ట్యాక్సేషన్ అనేది అవాయిడ్ చేసే అగ్రిమెంట్ అనమాట ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. నెక్స్ట్ దీనికి గల కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. మేజర్ కన్సర్న్స్ వచ్చేసి రూల్ ఆఫ్ ఆరిజిన్ అనేది ఒక పెద్ద ప్రాబ్లము. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ నుంచి వచ్చే గూడ్స్ కూడా యూకే ప్రోడక్ట్స్ లాగా లేబుల్ చేసి పంపుతున్నారు. సో దానివల్ల మనమే ఎక్కువ నష్టపోతాం. సో యూకేకి మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది కాబట్టి యూరోపియన్ యూనియన్ గూడ్స్ కూడా యూకే అని లేబుల్ చేసి పంపడం వల్ల మనం అంత యూరోపియన్ యూనియన్ నుంచి ట్యాక్సెస్ అనేవి ఎక్కువ కలెక్ట్ చేయలేకపోతున్నాం. సో ఇట్లా రూల్ ఆఫ్ ఆరిజిన్ అనే ఒక ప్రాబ్లం ఉంది. అండ్ నెక్స్ట్ యూకేకి ట్రిప్స్ అగ్రిమెంట్. ఈ ట్రిప్స్ అగ్రిమెంట్ అంటే ఏంది, ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. సో దీనికంటే ఎక్కువ అంటే అవుట్ ఆఫ్ దిస్ రూల్స్ అగ్రిమెంట్ చేయాలి అని యూకే అని అనుకుంటుంది. కానీ అది ఇండియాకి కూడా చాలా లాస్ అవుతుంది. సో దానివల్ల ఇండియా దీనికి ఒప్పుకోవట్లేదు. ఇది ఒక మేజర్ కన్సర్న్. సో ఇందులో ఉండే ఇండియా యూకేకి మధ్యలో ఉన్న ఛాలెంజెస్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఇమిగ్రెంట్స్. ఈ వలసదారులు యూకేలో చాలా టార్గెట్ చేయబడుతున్నారు. సో ఆల్మోస్ట్ ఇండియన్ వలసదారులకి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి యూకేలో. అండ్ నెక్స్ట్ థింగ్ కాశ్మీర్ ఇష్యూని యునైటెడ్ నేషన్స్లో యూకే రేజ్ చేస్తుంది. సో దీనివల్ల ఇండియాకి బ్యాడ్ ఇమేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వే ఫార్వర్డ్ వచ్చేసి ఇండియా యూకే ఇనిషియేటివ్, ఇండియా యూకే యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్. ఇట్లాంటి స్కీమ్స్ అన్నీ పీపుల్ టు పీపుల్ టైస్ అనేవి ప్రమోట్ చేయడానికి ఇట్లాంటి స్కీమ్స్ ఇంకా తీసుకొని రావాలి. అండ్ నెక్స్ట్ టెర్రరిజం కౌంటర్ చేయడానికి కొలాబరేషన్ అనేది ఇంకా ఇంప్రూవ్ చేయాలి. మ్యారిటైమ్ సెక్యూరిటీ కూడా కొంచెం పెంచాలి. 2.6 ఇండియా పెసిఫిక్ ఐలాండ్ నేషన్ రిలేషన్స్. సో పపువా న్యూగినియా అనేసి ఒక పెసిఫిక్ ఐలాండ్ నేషన్ ఉంది. సో ఆ పెసిఫిక్ ఐలాండ్ నేషన్లో పపువా న్యూగినియాలో రీసెంట్గా న్యాచురల్ డిజాస్టర్ అనేది అక్కర్ అయింది. సో ఈ పపువా న్యూగినియా అనేది అన్ని పెసిఫిక్ ఐలాండ్స్లో కల్లా లార్జెస్ట్ పాపులేషన్ దీంట్లోనే ఉంది, లార్జెస్ట్ ల్యాండ్ మాస్ కూడా దీనికి ఉంది. ఓకే, సో దీనికి రీసెంట్గా డిజాస్టర్ అయింది. సో దానికి హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ లాగా ఇండియా హెల్ప్ చేసింది. సో మనకి పెసిఫిక్ ఐలాండ్ నేషన్స్కి ఇండియా పెసిఫిక్ ఐలాండ్ కోఆపరేషన్ పార్ట్నర్షిప్ అనేది ఉంది. సో నెక్స్ట్ పెసిఫిక్ ఐలాండ్స్ గురించి చూసుకుంటే పెసిఫిక్ ఐలాండ్స్ బేసిక్గా 3 టైప్ ఆఫ్ కంట్రీస్ లాగా డివైడ్ అయిపోయినాయి.
కొన్ని టైప్ ఆఫ్ కంట్రీస్ వచ్చేసి మైక్రోనేషియా అనమాట, ఇంకొకటి మెలనేషియా అండ్ ఇంకొకటి పాలినేషియా. సో ఇట్లా 3 డివిజన్స్ లాగా పెసిఫిక్ ఐలాండ్ గ్రూప్స్ అనేవి ఫామ్ అయినాయి. సో పెసిఫిక్ ఐలాండ్స్ వల్ల మనకి ఎందుకు మనకేం ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ థింగ్ ఇండియాకి బార్డర్ కాబట్టి సెక్యూరిటీ పరంగా చాలా ఇంపార్టెంట్ ఈ ఐలాండ్స్. నెక్స్ట్ పెసిఫిక్ ఐలాండ్స్ అనేవి స్ట్రాటజిక్ లొకేషన్, ఇది ఒక పవర్ ఏరియా. సో బేసిక్గా అందుకే ఇప్పుడు యుఎస్ కానీ, యూకే కానీ, ఫ్రాన్స్ కానీ, చైనా కానీ ఈ ఏరియా పైన ఆధిపత్యం కోసం, దీన్ని కంట్రోల్లో పెట్టడం కోసము చాలా మాటికి మిలిటరీ బేసెస్ అనేవి ఎస్టాబ్లిష్ చేసి పెట్టుకున్నాయి. అండ్ నెక్స్ట్ మన ఇండియా పరంగా చూసుకుంటే సౌత్ టు సౌత్ కోఆపరేషన్ కూడా ఇంక్రీజ్ చేసేలాగా ఉంటుంది ఒకవేళ మనం పెసిఫిక్ ఓషన్ ఐలాండ్స్తోని మంచి రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేస్తే. అండ్ నెక్స్ట్ ఇదే కాకుండా పెసిఫిక్ ఐలాండ్స్తోని మనము మ్యారిటైమ్ ట్రేడ్ కానీ, రిసోర్సెస్ కానీ ఇవన్నీ తీసుకోవచ్చు అనమాట. సో దానివల్ల ఎకనామిక్గా కూడా మనం స్ట్రాంగ్ అవుతాం. సో అట్లా పెసిఫిక్ ఐలాండ్ నేషన్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇండియాస్ ఎంగేజ్మెంట్ విత్ పెసిఫిక్ ఐలాండ్ నేషన్స్. సో ఇండో పెసిఫిక్ ఓషన్ ఇనిషియేటివ్ అనేది లాంచ్ చేసినారు. సో దీనివల్ల మేజర్గా మనము పెసిఫిక్ ఐలాండ్స్కి గ్లోబల్గా అంటే కన్జర్వేషన్ కానీ, క్లైమేట్ పరంగా కన్జర్వేటివ్ మెథడ్స్ ఇట్లాంటివన్నీ గ్లోబల్ ఇనిషియేటివ్ లాగా తీసుకొని వచ్చినాం అనమాట. సో దట్ అంటే ఏం డిజాస్టర్ అయినా కానీ ఫస్ట్ ఈ ఐలాండ్ నేషన్సే ఎక్కువ ఎఫెక్ట్ పడతాయి. నెక్స్ట్ వీటికి ఏమైనా గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ లాగా మనం లోన్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ కింద ట్రైనింగ్ ఆల్మోస్ట్ 1000 ట్రైనింగ్ ఆపర్చునిటీస్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సాగర్ అమృత్ స్కాలర్షిప్ స్కీమ్ అనమాట ఇది. తర్వాత ఇండియా యుఎన్ డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ ఫండ్ కూడా తీసుకొని వచ్చినాం. సో దీని కింద స్మాల్ ఐలాండ్ నేషన్స్కి, లీస్ట్ డెవలపింగ్ కంట్రీస్కి ఫండింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ సో ఇట్లా ఇవన్నీ కొన్ని తీసుకొని వచ్చిర్రు. దీనికి గల మేజర్ ఛాలెంజెస్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ రిసోర్సెస్ అనేవి మన దగ్గర ఇండియాలో చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఇండియాలో అంటే గ్లోబల్ ఎంగేజ్మెంట్స్లో కూడా మన ఇండియా చాలా తక్కువ ఉంది. సో అట్లా మనం అంత ఎక్కువ మనం హెల్ప్ చేయలేకపోతున్నాం చైనా హెల్ప్ చేసినంత. సో అందుకే మనం పెసిఫిక్ ఐలాండ్ నేషన్స్ని అంత ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నాం. అండ్ నెక్స్ట్ థింగ్ ఈ ఏరియాస్లో వల్నరబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ నేషన్స్, ఈ పెసిఫిక్ ఐలాండ్ నేషన్స్ మేజర్గా గ్లోబల్ ఇనిషియేటివ్స్ ఉంటాయి కదా, G20 కానీ, యుఎన్ఎస్సి కానీ, ఇట్లాంటి గ్లోబల్ ఇనిషియేటివ్స్ ఏదైనా పాలసీ డిస్కషన్ చేసేటప్పుడు ఈ నేషన్స్ అనేవి బేసిక్గా ఎక్స్క్లూడ్ అయ్యి ఉంటాయి. సో ఇవి కొన్ని మేజర్ ఛాలెంజెస్. తర్వాత వే ఫార్వర్డ్ వచ్చేసి డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ అనేది స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి మనకి ఇంకా పెసిఫిక్ ఐలాండ్ నేషన్స్కి. మ్యారిటైమ్ కోఆపరేషన్ ఇంక్రీజ్ చేసుకోవాలి, ఎకనామిక్ పార్ట్నర్షిప్ పెంచుకోవాలి, కల్చరల్ అండ్ హిస్టారికల్ టైస్ ఏమైనా ఉంటాయో అవి కూడా రికగ్నైజ్ చేసి మంచిగా స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి కల్చరల్ ఇంకా హిస్టారికల్ టైస్ కూడా. అండ్ నెక్స్ట్ కోఆపరేషన్ అనేది పెంచుకోవాలి. సో ఇట్లా ఇండియా ఇంకా పెసిఫిక్ ఐలాండ్ నేషన్స్ రిలేషన్స్ అనేవి ఉన్నాయి. 2.7 వెస్టర్న్ ఇండియన్ ఓషన్. సో ఇండియన్ ఓషన్లో వెస్టర్న్ ఇండియన్ ఓషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రీజియన్ అనమాట. సో ఈ వెస్టర్న్ ఇండియన్ ఓషన్ అనేది ఆఫ్రికాకి ఈస్ట్ సైడ్న, ఇండియాకి వెస్ట్ సైడ్న ఈ వెస్టర్న్ ఇండియన్ ఓషన్ రీజియన్ అనేది ఉంది. ఓకే, సో ఈ రీజియన్లో మేజర్గా కంట్రీస్ వచ్చేసి కెన్యా, మొజాంబిక్, మళ్ళా సొమాలియా, సౌత్ ఆఫ్రికా, తంజానియా, కొమరోస్, మడగాస్కర్, మౌరీషియస్, సీచెలీస్ ఐలాండ్స్, మళ్ళీ కొన్ని ఫ్రెంచ్ టెరిటరీస్ కూడా ఈ వెస్టర్న్ ఇండియన్ ఓషన్ రీజియన్లో ఉన్నాయి. ఓకే, సో దీనికి సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, ఈ ఏరియాకి ఫస్ట్ థింగ్ మేజర్ ట్రేడ్ పాయింట్స్ అన్నీ ఇదే రీజియన్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కేప్ ఆఫ్ గుడ్ హోప్ కానీ, మళ్ళీ మొజాంబిక్ ఛానల్ కానీ, ఇట్లా మేజర్ ట్రేడ్ పాయింట్స్ అనేవి ఇక్కడనే ఉన్నాయి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొజాంబిక్ ఛానల్ అనేది ఆల్మోస్ట్ 30% గ్లోబల్ ఆయిల్ ట్రేడ్ అనేది క్యారీ చేస్తుంది. నెక్స్ట్ ఆఫ్ షోర్ ఆయిల్ కూడా ఈ రీజియన్ ప్రొవైడ్ చేస్తుంది. గ్యాస్ రిజర్వాయర్స్ ఉన్నాయి, ఫిషరీస్కి చాలా ఇంపార్టెంట్ రీజియన్. సో మన ఇండియాకి ఈ రీజియన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ థింగ్ ఈ వెస్టర్న్ ఇండియన్ ఓషన్ రీజియన్కి, మళ్ళీ మన ఇండో పెసిఫిక్ ఇంకా మిడిల్ ఈస్ట్ రీజియన్స్కి
ఒక గ్యాప్ని ఫిల్ చేసేలాగా ఈ రీజియన్ అనేది ఉంటుంది. సో అట్లా కనెక్టివిటీ పెంచుకునేందుకు ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ కూడా మనం లాంచ్ చేసినాం. అండ్ నెక్స్ట్ చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఈ రీజియన్లో ఎక్కువ ఉంది. అందుకే మనము మడగాస్కర్లో మిలిటరీ బేస్ స్థాపించినాం. అండ్ అదే కాకుండా మౌరీషియస్లో అగలెగా ఐలాండ్స్లో మిలిటరీ బేస్ సెటప్ చేయబోతున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ రీజియన్ బ్లూ ఎకనామీ జనరేషన్కి చాలా ఇంపార్టెంట్. అందుకే మనం కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొని వచ్చినాము, లైక్ డీప్ ఓషన్ మిషన్ కానీ బ్లూ ఎకనామీ 2.0 ఇనిషియేటివ్స్ అనేవి మనం లాంచ్ చేసినాం. అండ్ నెక్స్ట్ కనెక్టివిటీ పరంగా ఇది చాలా ఇంపార్టెంట్. సూయజ్ కెనాల్ ఫర్ ఎగ్జాంపుల్, ఈ సూయజ్ కెనాల్ అనేది 90% ఆఫ్ ఎనర్జీ ట్రేడ్ అవుతుంది. సో అందుకు ఈ రీజియన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. కాకపోతే కొన్ని ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. మేజర్ ఛాలెంజెస్ ఏంటి అంటే పైరసీ, స్మగ్లింగ్, ఇల్లీగల్ వెపన్ ట్రాన్స్పోర్టేషన్ కానీ, డ్రగ్ ట్రాఫికింగ్, అక్రమంగా ఫిషింగ్ చేయడము, హ్యూమన్ ట్రాఫికింగ్, ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి ఈ రీజియన్లో. అండ్ నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఏంటిది అంటే సీ లెవెల్ రైజ్ అవుతుంది, ఓషన్ అసిడిఫికేషన్ అవుతుంది. ఈ ఓషన్ అసిడిఫికేషన్ అంటే ఓషన్లో కార్బన్ డైఆక్సైడ్ రేట్ ఎక్కువ అయిపోతుంది అనమాట. సో అది ఓషన్ అసిడిఫికేషన్ అంటాం. సో ఈ ఓషన్ అసిడిఫికేషన్ కానీ, ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ కానీ, ఇట్లా మనకి మేజర్గా క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఎక్స్టర్నల్ పవర్ ఎక్కువగా ఉన్న ఏరియా ఇది. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ డైకో గార్సియాలో మిలిటరీ బేస్ స్థాపించింది. అట్లనే చైనా జిబౌతి అనే రీజియన్లో మిలిటరీ బేస్ స్థాపించింది. సో ఇట్లా అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ ఇండియా ఇంకా వెస్టర్న్ ఇండియన్ ఓషన్ రీజియన్ ఎంగేజ్మెంట్ చూసుకుంటే సాగర్ ఇనిషియేటివ్, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. ఈ సాగర్ ఇనిషియేటివ్ కింద ఫుడ్కి సంబంధించిన అసిస్టెన్స్, మెడిసిన్స్, మెడికల్ అసిస్టెన్స్ ఇవన్నీ మనం ప్రొవైడ్ చేసినాం కోవిడ్ టైంలో. అండ్ నెక్స్ట్ మౌరీషియస్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ టీమ్ అక్కడ వాళ్ళకి పోలీస్ ట్రైనింగ్ అనేది ఇచ్చింది. అండ్ నెక్స్ట్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ కూడా జరిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికా ఇండియా ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అనేసి కండక్ట్ చేసినారు 2019లో. అండ్ నెక్స్ట్ ఆపరేషన్ సంకల్ప్ కింద మ్యారిటైమ్ సెక్యూరిటీ ఆపరేషన్స్ చేస్తుంది, స్పెషల్గా గల్ఫ్ ఆఫ్ ఎడెన్, అరేబియన్ సీ, ఈస్ట్ కోస్ట్ ఆఫ్ సొమాలియా ఏరియాస్లో. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ ఇండియన్ ఓషన్ రీజియన్. సో దీని కింద బేసిక్గా ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ కోసం ఈ ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ ఇండియన్ ఓషన్ రీజియన్ అనేది స్థాపించినారు. అండ్ నెక్స్ట్ కామన్ ఇండియన్ ఓషన్ రీజియన్ మెంబర్షిప్స్ వచ్చేసి ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్లో మన ఇండియా పార్టిసిపేట్ చేస్తుంది. అండ్ ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియంలో ఇట్లాంటి కామన్ మెంబర్షిప్స్లో కూడా మనం పార్టిసిపేట్ చేస్తున్నాం. 2.8.1 ఇండియా జాయిన్స్ UN-led కాన్ఫరెన్స్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్ ఇన్ దోహా. సో ఇక్కడ ఈ కాన్ఫరెన్స్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే తాలిబాన్ రూల్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ పీపుల్స్ యొక్క లైఫ్ ఇంప్రూవ్ చేయడానికి ఈ కాన్ఫరెన్స్ అనేది ఎస్టాబ్లిష్ చేసినారు. సో దానికి ఇండియా కూడా జాయిన్ అయింది ఆ కాన్ఫరెన్స్లో. సో ఈ తాలిబాన్ పవర్ ఆఫ్ఘనిస్తాన్లో 2021 నుంచి స్టార్ట్ అయింది. ఓకే, సో ఆఫ్ఘనిస్తాన్ పీస్ఫుల్గా అండ్ స్టేబుల్గా ఉండడం బోత్ ఆఫ్ఘనిస్తాన్కి ఇంకా ఇండియాకి రెండిటికి చాలా ఇంపార్టెంట్. సో ఆఫ్ఘనిస్తాన్ వల్ల రీజియనల్ కనెక్టివిటీ అనేది పెరుగుతుంది, స్పెషల్గా సెంట్రల్ ఏషియా రీజియన్కి కనెక్టివిటీ అనేది మనకు వస్తుంది. అండ్ నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ ఒకవేళ అన్స్టేబుల్ ఉంటే టెర్రరిస్ట్లకి సేఫ్ సైడ్ అవుతుంది. సో అట్లా అన్స్టేబుల్గా ఉండొద్దు, స్టేబుల్గా పీస్ఫుల్గా ఉండాలని మనం కోరుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ థింగ్ రిసోర్సెస్ పరంగా ఇది చాలా ఇంపార్టెంట్. దానికి మనము తాపీ పైప్ లైన్ కూడా పెట్టినాము. తుర్క్మెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా తాపీ పైప్ లైన్ అనేది తీసుకొని వచ్చిర్రు. అండ్ నెక్స్ట్ డ్రగ్ ట్రాఫికింగ్ కౌంటర్ చేయొచ్చు ఆఫ్ఘనిస్తాన్ స్టేబుల్గా ఉంటే. అండ్ నెక్స్ట్ ఈ ఏరియాలో డెత్ క్రెసెంట్ అనేసి ఒకటి ఉంది. ఈ డెత్ క్రెసెంట్ని డెత్ ట్రయాంగిల్ అని కూడా అంటాము. సో బేసిక్గా ఈ డెత్ క్రెసెంట్లో ఉన్న ఏరియాస్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్ ఈ 3 కంట్రీస్లో ఇల్లీగల్గా డ్రగ్ ట్రాఫికింగ్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో అవుతుంది. దానివల్ల మన ఇండియాలో ఎక్కువ ఎఫెక్ట్ అయిన స్టేట్ పంజాబ్.
ఓకే. సో ఇదనమాట మేజర్ ఛాలెంజెస్. దాని తర్వాత ఇండియా ఆఫ్ఘన్ రిలేషన్స్ పోస్ట్ తాలిబాన్ టేక్ ఓవర్. సో తాలిబాన్స్ వచ్చిన తర్వాత మన ఇండియా ఆఫ్ఘనిస్తాన్ రిలేషన్స్ చూసుకుంటే మన ఇండియా తాలిబాన్స్లని అఫీషియల్గా రికగ్నైజ్ చేయకుండా ట్రేడ్ అండ్ కామర్స్ అప్పుడు ఎట్లా జరుగుతుండేనో నార్మల్గా ఇప్పుడు కూడా అట్లనే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనము కొంచెం ఆఫ్ఘనిస్తాన్లో కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేసినాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చాబహార్ పోర్ట్ కానీ, ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ కానీ, సో ఇట్లాంటివన్నీ మనం తీసుకొని వచ్చినాం. సో దానికి ఒక టెక్నికల్ టీమ్ని పెట్టి ఆ ప్రాజెక్ట్స్ సరిగ్గా పనిచేస్తున్నాయి, ఫంక్షనింగ్ అవుతున్నాయి, ఆ స్టేటస్ ఎట్లుంది అనేసి మానిటర్ చేయడానికి ఇండియా ఒక టెక్నికల్ టీమ్ని కాబూల్లో పెట్టింది. ఓకే. సో ఇదనమాట మేజర్గా ఇండియా ఇంకా ఆఫ్ఘనిస్తాన్ రిలేషన్స్. 2.8.2 కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్. సో ఇండియన్ ఓషన్ రీజియన్లో రీజియనల్ సెక్యూరిటీ గ్రూప్ లాగా ఈ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ అనేది ఫామ్ చేసినారు. సో 2011లో ఇండియా, శ్రీలంక, మాల్డివ్స్ ఇంకా మౌరీషియస్ ఈ 4 కంట్రీస్ కలిసి 2011లో కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ అనేది ఫామ్ చేసినాయి. దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా బంగ్లాదేశ్ అనేది 5th మెంబర్ లాగా జాయిన్ అయింది, అందుకే ఇది న్యూస్లో ఉంది. సో షైచిలీస్ ఐలాండ్స్ ఉన్నాయి, అది ఇంకా అబ్జర్వర్ మెంబర్ లాగా ఉంది. 2.8.3 కొలంబో ప్రాసెస్. సో ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్స్కి, కాంట్రాక్చువల్ లేబరర్స్కి ఒక కన్సల్టేషన్ ప్లాట్ఫామ్ లాగా ఈ కొలంబో ప్రాసెస్ అనేది ఉంటుంది. ఓకే. సో ఈ కొలంబో ప్రాసెస్లో మేజర్గా 12 ఏషియన్ కంట్రీ మెంబర్స్ ఉన్నారు. దాంట్లో బంగ్లాదేశ్, శ్రీలంక, ఇండియా కూడా మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. సో ఇండియా అనేది ఈ కొలంబో ప్రాసెస్లో ఒక ఫౌండింగ్ మెంబర్ అనమాట. ఓకే. సో ఈ కొలంబో ప్రాసెస్లో టెక్నికల్ సపోర్ట్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ కానీ అంతా ప్రొవైడ్ చేసేది యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్. ఓకే. 2.8.4 మర్కోసూర్. సో ఈ మర్కోసూర్ అనేది సదర్న్ కంట్రీస్లో ఒక కామన్ మార్కెట్ అనమాట. సదర్న్ కంట్రీస్ అంటే ఇక్కడ 4 కంట్రీస్ మేజర్గా. ఈ 4 కంట్రీస్ కలిసి ఈ మర్కోసూర్ అనే మార్కెట్ని ఎస్టాబ్లిష్ చేసినాయి. ఏంటివా 4 కంట్రీస్ అంటే అర్జెంటీనా, బ్రెజిల్, పరాగ్వే ఇంకా ఉరుగ్వే. ఇవన్నీ సదర్న్ కంట్రీస్ కాబట్టి సదర్న్ కామన్ మార్కెట్ లాగా అంటారు. ఓకే. మర్కోసూర్ని. సో వీళ్ళు ఈ 4 కంట్రీస్ కలిసి 1991లో దీన్ని ఎస్టాబ్లిష్ చేసినారు. సో ఈ కామన్ మార్కెట్ అంటే ఏంటి అంటే మేజర్గా ఈ 4 కంట్రీస్, విత్ ఇన్ ఈ 4 కంట్రీస్ వాళ్ళు వేరే కంట్రీస్కి పోయి వాళ్ళ గూడ్స్ అండ్ సర్వీసెస్ని అమ్ముకోవచ్చు, ట్రేడింగ్ చేయొచ్చు, అట్లా ఫ్రీ ట్రేడ్ అనమాట. సో ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి మన ఇండియాలో ఫర్ సపోజ్ ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి పోయి ఎట్లా మనం ఫ్రీగా ట్రేడ్ చేసుకుంటామో అట్లనే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి పోయి వీళ్ళు ఫ్రీగా ట్రేడింగ్ అదంతా సర్వీసెస్ అవన్నీ చేసుకుంటారు అనమాట. సో ఈ 4 కంట్రీస్ మేజర్గా ఫామ్ అయ్యి ఒక కామన్ మార్కెట్ని ఎస్టాబ్లిష్ చేసినారు. ఆ కామన్ మార్కెటే మర్కోసూర్. సో ఈ దీంట్లో తర్వాత 2 కంట్రీస్ యాడ్ అయినాయి. ఒకటేమో వెనెజులా, ఇంకొకటేమో బొలీవియా రీసెంట్గా ఫుల్ మెంబర్ లాగా యాడ్ అయిందనమాట. ఈ బొలీవియా యాడ్ అయినందుకే ఇది న్యూస్లో ఉంది. సో వెనెజులాని 2016లో దీన్ని సస్పెండ్ చేసిరనమాట. అప్పటి నుంచి సస్పెండెడే ఉంది. సో ఇండియా కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తుంది. సో ఇండియా ఈ మర్కోసూర్తోని ఒక ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది చేసుకుంది. సో ఈ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఓన్లీ కొన్ని స్పెసిఫైడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్కి మన ఇండియాకి ఈ మార్కెట్ యాక్సెస్ అనేది ఉంటుంది. ఓకే. అండ్ దీంట్లో మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి టారిఫ్ రేట్లు అనేవి తక్కువ పడతాయి. సో అదనమాట న్యూస్. 2.8.5 రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఇన్ ద రైజ్ ఆఫ్ గ్లోబల్ పవర్స్. సో వీపో అని ఉంది. సో వీపో అంటే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. సో ఇది ఒక రిపోర్ట్ పబ్లిష్ చేస్తుంది. ఆ రిపోర్ట్ పేరు వచ్చేసి పేటెంట్ ల్యాండ్స్కేప్ రిపోర్ట్ ఆన్ జనరేటివ్ ఏఐ. ఓకే. సో ఈ రిపోర్ట్ కింద చైనా అనేది ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంది. సో చైనా 70.3% జనరేటివ్ ఏఐ పేటెంట్స్ని పబ్లిష్ చేసింది 2014 నుంచి 23 టైం పీరియడ్ను చూసుకుంటే. ఓకే. మన ఇండియా వచ్చేసి 5th ర్యాంక్ అనమాట. 5th ర్యాంక్ ఉందని సంతోషపడద్దు, ఎందుకంటే ఓన్లీ 2.5% మాత్రమే జనరేటివ్ ఏఐ పేటెంట్స్ని పబ్లిష్ చేసింది. చైనా అయితే 70.3%, మనం ఓన్లీ 2.5%. ఓకే. సో సైన్స్ అండ్ టెక్నాలజీ గ్లోబల్ పాలిటిక్స్లో ఒక క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది.
సో అదనమాట. సో నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అండ్ గ్లోబల్ కాంపిటేటివ్నెస్ చూసుకుంటే మన కంట్రీ సాఫ్ట్ పవర్ కంట్రీలా కావాలంటే ఎడ్యుకేషన్, ఇన్నోవేషన్, రీసెర్చ్, టెక్నాలజీ ఇవి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. నెక్స్ట్ ఎకనామిక్ గ్రోత్ జనరేట్ చేయాలంటే క్వాలిటీ లేబర్ ఫోర్స్ ఇంకా ప్రొడక్టివిటీ కావాలి. అది ఓన్లీ ఎడ్యుకేషన్తోనే సాధ్యపడుతుంది. నెక్స్ట్ స్ట్రాటజిక్గా చూసుకుంటే వేరే కంట్రీస్పై ఆధిపత్యం సాధించాలంటే టెక్నాలజికల్ డామినెన్స్ అనేది మనం చేయాలి. అది ఎడ్యుకేషన్ అండ్ ఇన్నోవేషన్ని ఎంకరేజ్ చేస్తేనే సాధ్యపడుతుంది. నెక్స్ట్ ఇష్యూస్ విత్ డెవలప్మెంట్ ఇన్ రీసెర్చ్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫర్ ఇండియా. సో మనకి ఇష్యూస్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఇండియా టోటల్ జీడిపిలా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి చూసుకుంటే 2020 నుంచి 2021 పీరియడ్ ఓన్లీ 0.64% ఆఫ్ జీడిపి మాత్రమే స్పెండ్ చేస్తుంది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో. అదే డెవలప్డ్ కంట్రీస్ చూసుకుంటే వాళ్ళ జీడిపిలో 2% స్పెండ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ థింగ్ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ అనేది ఇండియాలో 36.4% ఉంది. డెవలప్డ్ కంట్రీస్లో మోర్ దాన్ 50% అనేది ఉంది ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే స్కిల్డ్ రీసెర్చర్స్ అంత ఎక్కువ మంది మన దగ్గర లేరు. ఎందుకు అంటే ఇండియాలో 262 రీసెర్చర్స్ పర్ మిలియన్ పాపులేషన్ అనేది ఉంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ రీసెర్చర్స్ పాపులేషన్ అనేది పెరుగుతుంది. బట్ యాజ్ పర్ ద సెన్సస్ 262 పర్ మిలియన్ పాపులేషన్. బట్ చైనా, యుఎస్ అనేది చాలా ఎక్కువ ఉన్నారు రీసెర్చర్స్. సో అదనమాట. నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ రీసెర్చ్ అనేది మన దగ్గర లేదు. ఇంకొకటి ఈ రీసెర్చ్ చేయడంని ఇండస్ట్రీస్లో అంత అప్లై చేయట్లేదు. ఇట్లా రీసెర్చ్ క్వాలిటీ తక్కువ ఉండడం వల్ల ఈ రీసెర్చ్ అప్లికేషన్స్ ఇండస్ట్రీలో అంత యూజ్ చేయకపోవడం వల్ల బ్రెయిన్ డ్రెయిన్ అనేది అవుతుంది. సో బ్రెయిన్ డ్రెయిన్ అంటే ఏంది, ఇక్కడ చదువుకొని ఇక్కడ రీసెర్చ్ చేసి బయటికి పోయి అప్లై చేస్తున్నారు వాళ్ళ నాలెడ్జ్ని. ఓకే, సో ఇక్కడ చదువుకున్నది అక్కడ పోయి యూజ్ చేస్తున్నారు అనమాట. సో వాళ్ళ కంట్రీకి ఎక్కువ బెనిఫిషియల్. అంటే మనం అంటే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం ప్రొవైడ్ చేయట్లేదు. సో ఇదొక మేజర్ ప్రాబ్లం అనమాట. బ్రెయిన్ డ్రెయిన్కి మేజర్ రీజన్ ఇది. సో నెక్స్ట్ వే అహెడ్ చూసుకుంటే ఇన్నోవేషన్ పెంచాలి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంకా ఎడ్యుకేషన్ అనేది ఒక కంట్రీ పవర్ని డిటర్మైన్ చేస్తుంది. సో అది దానిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి. తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంటర్నేషనల్ లెవెల్లో మనం కొలాబరేషన్స్ ఇంక్రీజ్ చేయాలి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం. 2.8.6 టిబెట్ చైనా డిస్ప్యూట్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో చైనా, టిబెట్ ఈ రెండు కంట్రీస్కి మిలిటరీ కాన్ఫ్లిక్ట్ అనేది 20th సెంచరీ నుంచి అట్లా అయితేనే ఉంది. 1912లో టిబెట్ ఇండిపెండెంట్గా డిక్లేర్ చేసింది. దాని తర్వాత 1950 వరకు ఆటోనమస్గానే ఫంక్షన్ చేసింది. కానీ 1951లో దలైలామాస్ రిప్రజెంటేషన్ అగ్రిమెంట్ అనేది సైన్ చేసారు. ఓకే, సో దలైలామా ఒక రిప్రజెంటేటివ్స్ అగ్రిమెంట్ అనేది సైన్ చేసిండు అనమాట. అది ఒక 17 పాయింట్ అగ్రిమెంట్. సో ఈ అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే చైనా టిబెట్ని రూల్ చేస్తుంది ఇప్పటి నుంచి అనేసి ఈ అగ్రిమెంట్ మీనింగ్ అనమాట. కానీ చాలామంది ఇప్పుడు టిబెట్ ఏం క్లెయిమ్ చేస్తుందంటే ఈ అగ్రిమెంట్ ఫోర్స్ఫుల్గా సైన్ చేయించినారు దలైలామాతోని అనేసి టిబెట్ క్లెయిమ్ చేస్తుంది. సో చైనా ఏమంటుందంటే సో ఈ అగ్రిమెంట్ దలైలామాస్ రిప్రజెంటేటివ్ 17 పాయింట్ అగ్రిమెంట్ సైన్ చేసారు కాబట్టి టిబెట్ పైన సావర్నిటీ మొత్తం చైనాకే దక్కుతుంది అనేసి చైనా అంటుంది. కానీ టిబెట్ ఏమంటుంది, ఈ అగ్రిమెంట్ అనేది ఫోర్స్ఫుల్గా చేసినారు, మేము ఒప్పుకోం దీనికి అని అంటుంది. సో ఇట్లా కొట్లాటలు ఇట్లేం కాదు, నార్మల్గా పీస్ఫుల్ టాక్స్ చేసి సాల్వ్ చేయాలి ఈ ఇష్యూని అనేసి యుఎస్ కాంగ్రెస్ ఏం చేస్తుంది. యుఎస్ కాంగ్రెస్ అంటే యుఎస్ పార్లమెంట్ ఏం చేస్తుంది, ప్రమోటింగ్ అ రిజల్యూషన్ టు టిబెట్ చైనా డిస్ప్యూట్ యాక్ట్ అనేసి ఈ యాక్ట్ని రిలీజ్ చేస్తుంది. సో ఈ యాక్ట్ ద్వారా ఇంటర్నేషనల్ లాని యూజ్ చేసి ఈ డిస్ప్యూట్ని సాల్వ్ చేయాలి అనేసి చెప్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్, ఈ యాక్ట్ అనేది దలైలామాస్ మిడిల్ వే అప్రోచ్. సో దలైలామా దీని తర్వాత మిడిల్ వే అప్రోచ్ అనేది కూడా ఒకటి పెట్టినాడు. సో ఈ మిడిల్ వే అప్రోచ్ ఏమని చెప్తుందంటే
సో టిబెట్ అనేది పార్ట్ ఆఫ్ చైనా అప్పుడు సైన్ చేసిన కదా 1950లో, ఓకే, పార్ట్ ఆఫ్ చైనా లాగానే ఉంటుంది. కానీ టిబెట్ పీపుల్కి ఒక మీనింగ్ఫుల్ ఆటోనామీ అనేది ప్రొవైడ్ చేయాలి అనేసి దలై లామాస్ మిడిల్ వే అప్రోచ్ చెప్తుంది. ఓకే, సో అదనమాట. నెక్స్ట్ ఇండియా స్టాండ్ ఆన్ టిబెట్ చూసుకుంటే 1959లో ఇండియా దలై లామాకి అసైలం అనేది ప్రొవైడ్ చేసింది. సో దలై లామా మన కంట్రీకి వచ్చినప్పుడు ఆయనను మనం మంచిగా చూసుకున్నాం. సో నెక్స్ట్ 2003లో ఇండియా అనేది టిబెట్ని పార్ట్ ఆఫ్ చైనా లాగా రికగ్నైజ్ చేసింది. సో ఇదన్నమాట ఇండియా స్టాండ్ టువర్డ్స్ టిబెట్. 8.7 జన్ ఔషధి కేంద్రాస్ ఇనాగరేటెడ్ ఇన్ మారిషస్. సో ఈ జన్ ఔషధీస్ అనేవి ఒక తక్కువ ప్రైస్లో క్వాలిటీ మెడిసిన్స్ అనేవి పబ్లిక్కి ప్రొవైడ్ చేయాలి అని ఇండియాలో జన్ ఔషధి కేంద్రాస్ అనేవి తీసుకొని వచ్చారు. సో ఇప్పుడు ఇవి ఇండియాలోనే కాదు, బయట కంట్రీస్లో అంటే మౌరీషియస్లో కూడా ఇవి ఇనాగరేట్ అనేది చేసినారు. సో మౌరీషియస్ అనేది ఫస్ట్ ఓవర్సీస్ అనమాట. మన జన్ ఔషధి కేంద్రాస్ అక్కడ పెడుతున్నాము. సో ఇండియన్ ఓషన్ రీజియన్ ఐలాండ్ కంట్రీస్ రిలేషన్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక స్టెప్ లాగా మనం తీసుకున్నాము. సో ఈ ఇండియన్ ఓషన్ రీజియన్లో మనకి ఓవర్ 36 లిటోరల్ ఇంకా 11 హింటర్లాండ్ స్టేట్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు లిటోరల్ అంటే షోర్కి దగ్గరలో ఉన్న కంట్రీస్ని మనము లిటోరల్ కంట్రీస్ అంటాం. హింటర్లాండ్ స్టేట్స్ అంటే రిమోట్ కంట్రీస్ ఉంటాయి కదా, షోర్కి కొంచెం మెయిన్ షోర్కి కొంచెం దూరంలో ఉన్న రిమోట్ ఏరియాస్లో ఉన్న కంట్రీస్ని హింటర్లాండ్ కంట్రీస్ అని అంటాం. ఓకే, సో ఇండియన్ ఓషన్ కంట్రీస్లో 36 లిటోరల్ ఉన్నాయి, 11 హింటర్లాండ్ స్టేట్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో దీనికి గల ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇండియన్ ఓషన్ రీజియన్లో ఫస్ట్ థింగ్ ఇది స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంది. సో ఈ లొకేషన్ ఉండడం వల్ల గ్లోబల్ ట్రేడ్ కానీ ప్రైవసీ అంటే పైరసీని ప్రాహిబిట్ చేయడానికి కానీ మ్యారిటైమ్ సెక్యూరిటీని పెంపొందించుకోవడానికి కానీ పనికొస్తుంది. ఇండియన్ ఓషన్ రీజియన్లో ఆల్మోస్ట్ మన ఇండియాకి సంబంధించి 80% ఎక్స్టర్నల్ ట్రేడ్ అనేది జరుగుతుంది అండ్ 90% ఎనర్జీ ట్రేడ్ కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఎమర్జింగ్ పవర్ఫుల్ ఏరియా లాగా ఇది ప్రజెంట్ అవుతుంది. అందుకే చైనా, యుఎస్ఏ, ఫ్రాన్స్ వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి మిలిటరీ బేసెస్ని స్థాపిస్తున్నారు. ఓకే, అండ్ ఇది బ్లూ ఎకనామీ జనరేషన్కి చాలా పనికొస్తుంది. డీప్ సీ మైనింగ్ అనేది అవుతుంది అండ్ క్లైమేట్ సెక్యూరిటీ కూడా దీనికి ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ దీనికి గల కొన్ని ఇనిషియేటివ్స్ చూసుకుంటే ఇండియా IFC-IOR అనేది ఒకటి రిలీజ్ చేసింది, ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ ఇండియన్ ఓషన్ రీజియన్ అనేసి. దీన్ని హోస్ట్ చేసేది మన ఇండియన్ నేవీ అనమాట. సో దీంట్లో మ్యారిటైమ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది మన ఇండియన్ నేవీ. నెక్స్ట్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్. సో కోవిడ్ టైంలో మనము వ్యాక్సిన్ మైత్రి, ఆపరేషన్ కరుణ ఇట్లాంటివన్నీ లాంచ్ చేసినాం. నెక్స్ట్ ఇండియాస్ నేవీస్ అవుట్ రీచ్ ఇనిషియేటివ్ మహాసాగర్. సో మహాసాగర్ అనే ఇనిషియేటివ్ మ్యారిటైమ్ హెడ్స్ ఫర్ యాక్టివ్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ అనే ఇనిషియేటివ్ని తీసుకొని వచ్చినాం. మళ్ళీ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ. సో ఇవన్నీ ఇండియా తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్.